So once again, very good evening all, and the session is recording. Thank you for joining. Thank you, sir. సో మనకు ప్రీవియస్ సెషన్ లో హోస్టింగ్ అయితే తీసుకున్నాము, డిప్లాయ్మెంట్ చేశాం, అంటే ఏదో వర్క్ అయితే చేసాం అన్నమాట. ప్రాక్టికల్ గా చెప్పాలంటే సేమ్ డొమైన్, ఒకటే దగ్గర హోస్టింగ్ తీసుకోవాలంటే ఆటోమేటిక్ అదే చూసుకుంటుంది. ఓకేనా? మీరు ఒక కంపెనీలో ఒక డొమైన్, ఇంకొక కంపెనీలో హోస్టింగ్ ఇలా తీసుకున్నప్పుడు రెండింటిని ఎలా కలుపుతాం సార్? అది సేమ్ కంపెనీ అయినా ఏదన్నా మీరు ఒకటే దగ్గర తీసుకుంటే అది ఆటోమేటిక్ గా కలిపేస్తుంది డొమైన్ హోస్టింగ్. మీరు వేరే దగ్గర తీసుకున్నారనుకోండి, ఎక్కడైతే హోస్టింగ్ తీసుకుంటారో అది ఏ కంపెనీ అయినా సరే, బిగ్ రాక్ తీసుకుంటారా, హోస్టింగ్ గార్డ్ తీసుకుంటారా, హోస్ట్ గెటర్ తీసుకుంటారా, బ్లూ హోస్ట్ తీసుకుంటారా, గోడాడీలో తీసుకుంటారా, మీ ఇష్టం. ఎక్కడైతే మీరు హోస్టింగ్ తీసుకుంటారో హోస్టింగ్ ఆ కంపెనీ వాళ్ళు నీకు ఒక అడ్రస్ ఇస్తారు. ఆ అడ్రస్ ని తీసుకుని వెళ్ళి మనం ఎక్కడైతే వెబ్సైట్ కొంటామో ఆ వెబ్సైట్ లోపల అది పేస్ట్ చేస్తే మన వెబ్సైట్ అనేది యాక్టివేట్ అనేది అయిపోతుంది. అంతే సార్. అది కొంచెం టైం పడుతుంది, ఒక్కొక్కసారి డిలే అవుతుంది. మినిమం 1 minute, 2 minutes, 5 minutes, 10 minutes, 1 hour, 2 hours అట్లా చెప్పుకుంటా పోతే 24 to 48 లోపల మన వెబ్సైట్ అనేది యాక్టివేట్ అనేది అయిపోతుంది. ఇది మొన్నటి వరకు మనం తెలుసుకున్నాం. సో మొన్న మన లక్ష్మణ్ గారు వచ్చేసి 4 years హోస్టింగ్, 1 year డొమైన్ కలిపి సంథింగ్ 7,500 ఎంత అయింది. అక్కడ హోస్టింగ్ స్పేస్ ఉంది కాబట్టి ఆ హోస్టింగ్ కి మనం తీసుకున్న వెబ్సైట్ AIP-DMA B7 ని కనెక్ట్ చేద్దాం అనుకుంటే వెనకాల మనం ఎంబటెంబటే చేంజ్ చేయడం ద్వారా అది యాక్టివేట్ అనేది చేసుకోలేదు. సార్ ఒక్కసారి మీ స్క్రీన్ షేర్ చేస్తారా లక్ష్మణ్ ఒక్కసారి మీ స్క్రీన్ షేర్ చేస్తారా? నెట్ ఇష్యూ ఉంది అంటున్నాడు. నెట్ ఇష్యూ ఉందా? ఆ నేమ్ అడ్రస్ ఐడియా ఉందా దేవా నీకు? చిన్మయ్ లక్ష్మణ్ స్పీక్. కనెక్ట్ చేస్తాం సార్, కనెక్ట్ చేస్తాం. స్క్రీన్ షేర్ నెట్ ఇష్యూ ఓకేనా? ఓకే. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాం. 1 minute. సార్ అది షేర్ లాగిన్ కూడా స్లో. సరే నేను చెప్తాను ఓకేనా? జస్ట్ చూద్దాం. ఒక్కసారి మీది నెట్ యాక్టివేట్ అయిన తర్వాత చెప్పండి నాకు, ఓకేనా? యా ఓకే డన్ సార్, థ్యాంక్ యూ. డన్. సో ఇక్కడ మీకు జస్ట్ మినిట్, ఈరోజు డే 4, 5, డే 6 కదా. డే 6 డొమైన్ అండ్ హోస్టింగ్ విత్ లైవ్. గెట్ రెడీ. సో వెన్ యూ టేక్ డొమైన్, ఇది ఆల్రెడీ రాశాను, జస్ట్ ఒక ఇండికేషన్ రాస్తున్నాను సార్, చాలా డీటెయిల్ తెలుసుకున్నాము. వెన్ యూ టేక్ డొమైన్ అండ్ హోస్టింగ్ in same company COMP అనే కంపెనీ, సెటప్ విల్ బి minimal and easy to use. సెటప్ అనేది చిన్నగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. బట్ when you take domain and hosting from DIFF, we are in a different companies, COMPNS companies, we need to do manual setup అనేది చేసుకోవాలి. Here the DNS or name servers will be given by host provider, host or server provider, PROVID provider, that must be linked to domain, అన్నమాట. అంతే.
ఎక్కడైతే నువ్వు డొమైన్ తీసుకున్నావు డొమైన్ లోపల నేమ్ సర్వర్స్ కానీ అది కానీ పెడితే ఆటోమేటిక్ అయిపోతుంది. ఆఫ్టర్ దిస్ యువర్ వెబ్సైట్ విల్ బి లైవ్ ఇన్ 24 to 48 hours. ఒక్కొక్కసారి 1 minute పడుతుంది, ఒక్కొక్కసారి 1 hour పడుతుంది, ఒక్కొక్కసారి 10 నిమిషాలు పడుతుంది. మాక్సిమం 24 to 48 hours లోపల యాక్టివేట్ అనేది అవుతుంది. దీనే మనం ఏమంటామంటే DNS PROPOG ప్రాపగేషన్ టైం. సో మనం జరిగిందంతా జస్ట్ మీకు సింపుల్ గా రాస్తున్నా సార్. ప్రాపగేషన్ టైం అనేది అంటాం అనమాట. DNS ప్రాపగేషన్ టైం అనేది అంటాం. ఇక్కడ వరకు అయిపోయింది. మళ్ళీ మొన్న మనము జొమాటో స్విగ్గీ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. అదెందుకు తీసుకున్నారు సార్? ఇప్పుడు అది మనకు అవసరం అంటే అది కూడా ఇంపార్టెంట్ సార్. ఎంతమందికి ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ కావాలి సార్? ఫ్రీగా మీరు ప్రాక్టీస్ చేయాలి, మేము కూడా ఇస్తాం అనమాట. యూ కెన్ టైప్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్. అండ్ టుడే కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ అనమాట. సో క్రాస్ డొమైన్ హోస్టింగ్ ఎలా చేయాలో చెప్పాను, కానీ అది ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేయలేదు. మళ్ళీ చేద్దాం. అబ్బాయి దగ్గర కొంచెం నెట్ ఇష్యూ ఉంది కాబట్టి వీ కెన్ కంటిన్యూ. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇట్స్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్. ₹1 ఖర్చు పెట్టకుండా ఒక్కొక్కరు 3 వెబ్సైట్లు చేసుకొని గట్టిగా ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఓకేనా సార్? ఎంతమందికి కావాలి? యూ కెన్ టైప్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్. ఇక్కడ మేము ఇచ్చేది మేము ఇస్తాము, ఇది వేరే థర్డ్ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు. ఇది మీకు థర్డ్ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు అన్నమాట. ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ అందరు రాయాలి సార్, ఎందుకంటే ఆ పదాలు మీకు అర్థం కావాలి. నెక్స్ట్ టైం ఎవడన్నా అడినా కానీ మీకు ఈజీగా క్యాప్చర్ అనేది కావాలి. కాబట్టి జస్ట్ ఐమ్ ఆస్కింగ్ సమ్ కామెంట్స్ అంతే. దేవా ఎక్కడనో ప్రాబ్లం అవుతుంది, బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది, చూసుకో. మైక్స్ మ్యూట్ లో ఉన్నాయి సార్ అందరు. నేను చేసి డన్. థ్యాంక్ యూ. సో హియర్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ will be PROVIDD provided by AIPDMA. మేము కంపెనీ ద్వారా ఇస్తాము. ఆ కంపెనీ ద్వారా ఎలా ఇస్తాం సార్ అంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ బై లైక్ దిస్. ఏమంటాం సార్ అంటే AIPDMA b7.co.in. ఈ వెబ్సైట్ మనం తీసుకున్నాం కదా, .co.in, దీని ద్వారా మీకు ఇస్తాం అనమాట. బట్ దిస్ ఈజ్ విత్ లిమిటెడ్ LIMIT లిమిటెడ్. దిస్ ఈజ్ విత్ లిమిటెడ్ FATU or SPHS. ఇది ఏందో కూడా మీకు డీటెయిల్ గా చెప్తా, నథింగ్ టు వరీ. ఫర్ REGUL రెగ్యులర్ ప్రాక్టీస్, PRACTC ప్రాక్టీస్, యూ క్యాన్ యూజ్ AIPDMA domain and testing all things will be done on infinityfree.com. వీళ్ళు మనకు ఫ్రీ డొమైన్ హోస్టింగ్ అనేది ఇస్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాక్టీస్ చేసుకోవడానికి AIPDMA b7.co.in ఏదో ఒక డొమైన్ ఇస్తాం మీకు. అది రేపు కానీ ఎల్లుండి కానీ అప్డేట్ అయిపోతుంది. చిన్న సర్వర్ గ్లిచ్ వస్తుంది అనమాట. అది సర్వర్ సైడ్ ఇష్యూ ఉంది, వీఆర్ అనేబుల్ టు ఫైండ్ ఇట్. ఒక్కసారి అది వచ్చిందంటే మీ అందరికి ఇచ్చేస్తాం. బై వెనస్డే కల్లా అందరికి వచ్చేస్తుంది. ఎవరైతే పేమెంట్ కట్టారో అందరికీ డొమైన్ హోస్టింగ్ అనేది వచ్చేస్తుంది. దాన్ని ఎలా వాడాలో చెప్తాను. ఈ లోపల మీరు రియాలిటీగా ఎలా వాడాలో కూడా చెప్తాను అనమాట. So for regular practice you can use AIPDMA domain testing all things will be done on infinityfree.com. infinityfree.com. very important. So ఇక్కడ ఇన్ఫినిటీ ఫ్రీ అనేది మనది కాదు సార్, వేరే వాళ్ళది. infinityfree.com will give you free domain domain and hosting with ఎట్లా చెప్పాలి, will give you free domain and hosting with apps and DEPLOY with apps and deployment అని చెప్పేసి రాస్తున్నా. ఓకేనా? infinityfree.com కావాలి అంటే మీకు అంటూ ఒక మెయిల్ ఐడి అనేది కావాలి. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ you must have a mail ID కంపల్సరీ. సార్ నా దగ్గర ఆల్రెడీ కాలేజ్కి ఒక మెయిల్ ఉంది, స్కూల్కి ఒక మెయిల్ ఉంది, నా దగ్గర 10 మెయిల్స్ ఉన్నాయి సార్ అంటే అవన్నీ పక్కనే పెట్టండి బై. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ ఇప్పటి నుంచి మీరు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఆ మెయిల్ ఐడి ఎలా ఉండాలంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారు, అనిల్ అనే పర్సన్ నాకు ఫస్ట్ కనిపిస్తున్నారు. అనిల్ కుమార్, అనిల్ కావడి, బాజీ బేగ్, తర్వాత వినోద్ గౌడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఐ విల్ టేక్ అనిల్. సో ఇక్కడ అనిల్ ఉన్నారు కాబట్టి సో
టేక్ యాజ్ ఎ డిజిటల్ మార్కెట్ యూ మస్ట్ హ్యావ్ ఏ మెయిల్ ఐడి కంపల్సరీ. అది కూడా ఈమెయిల్ అంటున్నారంటే జీమెయిల్ ఐడి. యాజ్ ఎ డిజిటల్ మార్కెట్ యూ మస్ట్ హ్యావ్ ఏ జీమెయిల్ ఐడి కంపల్సరీ. మళ్ళీ నా దగ్గర ఉన్నాయి కదా సార్ అంటే అది వేరు ఇది వేరు. ఇదేమంటున్నా మస్ట్ హ్యావ్ ఏ డెడికేటెడ్ డిఈడిఐసిటి డెడికేటెడ్ మెయిల్ ఐడి అనేది అంటున్నాను. సో ఇది గుర్తుపెట్టుకోండి, డెడికేటెడ్ జీమెయిల్ ఐడి వెరీ వెరీ ఇంపార్టెంట్. డెడికేటెడ్ జీమెయిల్ ఐడి కాలర్ అనేది అంటున్నా. మీ అందరికీ డెడికేటెడ్ జీమెయిల్ ఐడి అనేది కావాలి. ట్రై టు క్రియేట్, ఇంకా ఆప్షన్స్ ఏమొద్దు, కండిషన్స్ ఏం లేదు. క్రియేట్ ఏ న్యూ వన్, క్రియేట్ ఏ న్యూ వన్ విత్ యువర్ జెన్యూన్ క్రెడెన్షియల్స్, CREDENTLS క్రెడెన్షియల్స్ ఆర్ డేటా. కొంతమంది ఎవరిదో ఈమెయిల్ ఎవరిదో నంబర్ ఇస్తారనమాట. సో మీకోసం రికవరీ RECOVERY రికవరీ కోసము ప్రైమరీ మెయిల్ PRIMA ప్రైమరీ మెయిల్ అనేది ఇవ్వండి. పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. PASSWRD పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మాదే AIPDMA ఉంది కాబట్టి మేమేం రాస్తాము 7995999805 ఇది మన కంపెనీ నంబర్. సో మీకు రిజిస్ట్రేషన్ కావాలన్నా కంప్లైంట్స్ ఉన్న ఏది ఉన్నా సరే ఈ నంబర్ కాల్ చేసి IVR సెటప్ అనేది కనెక్ట్ అవుతుంది. వెల్కమ్ టు ఏపో డిజిటల్ మార్కెటింగ్. ప్రతి ఒక్క డేటా రికార్డ్ అవుతుంది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది. సో ఇక్కడ మేము పాస్వర్డ్ పెట్టుకోవాలంటే ఏం చేస్తాం, ఇది మా మొబైల్ నంబర్ పోయి మధ్యలో 799 అని చెప్పేసి పెడతా. మా కంపెనీ నేమ్ AIP కాబట్టి ఇక్కడ DM అని పెడతా. పాస్వర్డ్ ఇస్ సింపుల్. స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి, తర్వాత నేను క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. నీకు ఇంకా కావాలంటే స్పెషల్ సింబల్ ఇట్లా పెట్టుకుంటా. ఒక్కసారి నీకు డికోడ్ చేయడం అర్థమైందా, స్ట్రాంగ్ గా పెట్టుకో. 12 నుంచి 15 డిజిట్స్ వాడు. ఆల్రెడీ నీ మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ ఉంటుంది కాబట్టి ఓ 3-4 అక్షరాలు లేదా 5 అక్షరాలు పెట్టుకోనుకో 15 డిజిట్ పాస్వర్డ్ అవుతుంది. సో నీ ఒక పాస్వర్డ్ A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ అవన్నీ కాకుండా కొంచెం బెటర్ గా పెట్టుకోండి. 12 to 15 క్యారెక్టర్ పాస్వర్డ్ అనేది కావాలి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యూఆర్ AIPDMA స్టూడెంట్, AI ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ స్టూడెంట్. రేపు నువ్వు ఏం నేర్చుకున్నావు బాయ్ అంటే ఈమెయిల్ ఓపెన్ చేసినావు అనుకో, నువ్వు ఏం చేసినావు నీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం భాష ఫ్లాష్ బ్యాక్ లాగా నీ వర్క్ మొత్తం ఈ మెయిల్ ఐడిలో కనిపించాలి. సో ఈ మెయిల్ ఐడి అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, సో జస్ట్ సార్ మీ gmail.com ఓపెన్ చేయండి. ఏదో ఒకటి gmail.com అనేది ఓపెన్ చేయండి. ఆడేమంటుంది నీ దగ్గర డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేయరా బాయ్, కొత్తది కావాలంటే కొత్తది చేసుకో అంటుండు. సో అకౌంట్ ఉంటే సైన్ ఇన్, లేకపోతే క్రియేట్ అన్ అకౌంట్ ఫర్ మై పర్సనల్ యూజ్ అని చెప్పేసి తీసుకోండి. పర్సనల్ యూజ్ అనేది తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ పడుతుంది, ఇక్కడ అనిల్ ఉన్నారు కాబట్టి అనిల్ KUMAR అని చెప్పేసి రాసిన. ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి పోతున్నా. ఆడేమడతాడు మంత్ జెండర్, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆగస్ట్ 10th 1990. జెండర్ వచ్చేసి నేను మేల్. క్లిక్ ఆన్ నెక్స్ట్. తర్వాత ఏం చేస్తున్నా యూజర్ నేమ్ పడుతుంది. సో ఇక్కడ అనిల్ ఉన్నారు కాబట్టి అనిల్ DM అని చెప్పేసి తీసుకోండి. DM ఈజ్ నథింగ్ బట్ ఏ డిజిటల్ మార్కెటర్. లేకపోతే అనిల్ MARKETR మార్కెటర్ అని చెప్పేసి తీసుకోండి. లేకపోతే అనిల్ PMAX అని చెప్పేసి తీసుకోండి. PMAX అంటే పర్ఫార్మెన్స్ మార్కెటర్ అన్నట్టు అర్థం. సో ఇక్కడ ఏంది గ్రో విత్ GROWT గ్రో విత్ అనిల్. మీకు నచ్చినట్టు ఏది కావాలంటే అది తీసుకోండి బాయ్. ఇక్కడ జస్ట్ మీకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తున్నాను. సో సార్ ఏమంటున్నారంటే జీమెయిల్ ఐడి మీకు 1 ఉన్నా 2 ఉన్నా 5 ఉన్నా 10 ఉన్నా నాకు సంబంధం లేదు. యువరే AIPDMA స్టూడెంట్. మీకంటే ఒక మెయిల్ ఐడి ఉండాలి. నేను చెప్పే వర్క్, టాస్కులు, గీస్కులు, ఇంటర్న్షిప్ మొత్తం అదే మెయిల్ ఐడితో చేయండి. మీరు పైసల కోసం మీరు మా కోర్సులో జాయిన్ కావడానికి ఒక ఫ్రీ మెయిల్ అనేది వాడారు, అది మీ పర్సనల్ మెయిల్, అదొకే. ఈరోజు డేట్ ఎంత సార్, ఆగస్ట్ 3rd నుంచి మనకు సెప్టెంబర్ ఉంటుంది, అక్టోబర్ ఉంటుంది, నవంబర్లో మీ బ్యాచ్ అయిపోతుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు మీ బ్యాచ్ అయిపోతుంది. అప్పటి వరకు సరే మళ్ళీ 5 years అయినా సరే మీరు ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే మీ డేటా మొత్తం అందులో కనిపించాలి. కాబట్టి ఇక్కడ అనిల్ ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నాను, ట్రై టు టేక్ లైక్ దిస్ అనమాట. లైక్ దిస్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సోజీనే కానీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి అనిల్ DM@gmail.com. gmail.com ఎందుకు సార్ అంటే 90% ఆఫ్ ద ప్రోడక్ట్స్ వీఆర్ యూజింగ్ నౌ ఈజ్ ఏ గూగుల్ ప్రోడక్ట్. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, క్రోమ్, యూట్యూబ్ అన్ని గూగుల్ ప్రోడక్ట్స్ కాబట్టి జీమెయిల్ అనేది తీసుకోండి. రాక్ సాలిడ్ సెక్యూరిటీ మీకు 15 GB స్టోరేజ్ స్పేస్ ఫ్రీగా ఇస్తాడు. సో అనిల్ DM@gmail.com. సెకండ్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రో విత్ అమ్మాయి పేరు ఉంటే అమ్మాయి పేరు, అబ్బాయి పేరు ఉంటే అబ్బాయి పేరు, గ్రో విత్ ANIL అనిల్. తర్వాత మీకు ఇంకా కావాలంటే MARKETG మార్కెటింగ్ విత్ అనిల్. మీకు ఎంత ఫ్యాన్సీగా ఉంటే అంత ఫ్యాన్సీగా బై. తర్వాత అనిల్ PMAX మార్కెటర్, MARKETR మార్కెటర్ @gmail.com. ఇలా అమ్మాయి ఉంటే అబ్బాయి, అబ్బాయి ఉంటే అబ్బాయి, మీ పేర్ల మీద ఒక మెయిల్ ఐడి చేసుకోండి సార్. మీకు ఏది షార్ట్ కట్ అంటే అది. సో నేను ఒక్కొక్కసారి ఎస్ఓ కూడా వాడతాను కాబట్టి
anilsu@gmail.com. మీకు ఏది కావాలంటే అది చేసుకోండి, లేకపోతే కంప్లీట్ మెయిల్ పెడతారంటే పెట్టుకోండి, తప్పేం కాదు. ఏఎన్ఎల్ అనిల్ డిజిటల్. కొంతమంది గ్రాఫిక్ డిజైన్ కోసం డిజిటల్ వాడతారు కాబట్టి అది వాడకండి. anildigitalmarketer@gmail.com. అంటే నీ మెయిల్ ఐడి చూస్తే అది బ్రాండ్ కాకపోయినా సరే అది చూస్తే అది ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్పస్ కోసం ఉండాలి. ఇది ఎవరికైనా షేర్ చేస్తే ఓహో ఈ మెయిల్ ఐడికి నేను వాళ్ళకి మెయిల్ పెడితే నా బిజినెస్ ని గ్రోత్ చేస్తారు, అలాంటి ఇంటెన్షన్ అనేది ఉండాలి. ఇది అర్థమైందా సార్? ఇది అర్థమైందా? కంప్లీట్లీ ఫ్రీ, ఇది మీరే చేసుకోవాలి. ఇది అర్థమైందా సార్? ఇది అర్థమైందా? ఈ రోజే చేసుకోండి. సో మేము అట్లా ఒక మెయిల్ ఐడి చేసుకున్నాం. సో ఇక్కడ infinity.com. సో మనకు ఫ్రీ డొమైన్ హోస్టింగ్ ఎవరు ఇస్తున్నారు సార్ అంటే అది ఓపెన్ దిస్ వన్. సో ఇది మీకోసము మన వాళ్ళు ఎవరు మన చిన్మయ్ దేవా కలిసి మెయిల్ ఐడి క్రియేట్ చేశారు. ఇది ఫ్రెష్ మెయిల్ బై, ఇది ఫ్రెష్ మెయిల్ బై. ఇగో మేము డొమైన్ మీ ముందు అనుకున్నాం కదా, ఇగో నిక్సీ అని చెప్పేసి వచ్చింది. సో దిస్ ఆర్ డియర్ రిజిస్ట్రెంట్, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ యువర్ డొమైన్. ఇది ఎప్పుడు వచ్చింది? 38 minutes ఎగో అన్నమాట. అంటే నువ్వు డొమైన్ కొన్నా 2-3 రోజులకి కానీ ఆన్ ది స్పాట్ కానీ నువ్వు డొమైన్ కొన్న తర్వాత ఏమంటాడు, నువ్వు కేవైసీ చేసుకోరా బాయ్ అంటాడు అనమాట. ఓకేనా? యువర్ డొమైన్ హాస్ బిన్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్. దేవా ఇది అయిపోయిందా? ఇది కేవైసీ అయిపోయిందా? చిన్మయ్ దేవా లేదు ఎవరున్నారు? సార్, కేవీసీ అవ్వాలి, కేవీసీ చేయాలి. సరే కేవైసీ అయిపోతుంది, ఏం కాదు. సో Done. ఇదంతా పక్కన పెట్టండి. నేనేమంటున్నా సార్ అంటే వెరీ 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 సింపుల్ వర్షన్, వెరీ 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 సింపుల్ వర్షన్. కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే infinity.free.comకి వెళ్ళండి. ఈరోజు ఇది ఒకటే టాపిక్ చెప్తాను, చాలా ఓపికతో చెప్తాను, చాలా కూల్గా చెప్తాను. కొంచెం నాకు సపోర్ట్ ఇచ్చి సార్ చెప్తున్న స్టెప్స్ ఏదైతే ఉన్నాయో మీరు కావాలంటే ఒక పేపర్ ఉంటే పేపర్, బుక్ ఉంటే బుక్ అన్ని రాసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. infinity.free.com అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది సార్. ఇక్కడ మనకు ఫ్రీగా డొమైన్ హోస్టింగ్ అనేది ఇస్తాడు. ఇది ఈ రోజు మీరు కంప్లీట్ చేస్తే రేపు ఏఐతోని చేసిన వెబ్సైట్ దీని లోపల ఎలా పెట్టాలో కూడా చెప్తాను. ఓకేనా? గెట్ రెడీ. infinity.free.com ఏదైతే ఉందో, మీరు ఏదైతే కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేస్తారో ఇక్కడ అకౌంట్, కొత్త అకౌంట్ కాబట్టి రిజిస్టర్ అని చెప్పి క్లిక్ చేయండి. ఎప్పుడైతే రిజిస్టర్ అని చెప్పి క్లిక్ చేస్తాడో, రిజిస్టర్ మీద క్లిక్ చేస్తారో మీకు ఏమొస్తుంది? సైన్ అప్ విత్ గూగుల్, సైన్ అప్ విత్ గిట్హబ్ ఏం కావాలో ఉంటుంది. క్లిక్ ఆన్ సైన్ అప్ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. ఇది మీరు ఫ్రెష్ మెయిల్ కాబట్టి ఫ్రెష్ మెయిల్ దాంతో లాగిన్ అనేది అవ్వండి. అంటే అకౌంట్ ఆ మెయిల్ ఐడితో క్రియేట్ చేస్తుంది. అక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి క్యాప్చర్ చేసుకుంటుంది. ఏం కాదు. క్లిక్ ఆన్ కంటిన్యూ. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇలా మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఏం చేసినా infinity.free.com ఓపెన్ చేసేసి నాది ఫ్రెష్ అకౌంట్ కాబట్టి రిజిస్టర్ అని చెప్పేసి నెక్స్ట్ కొట్టుకుంటా పోతే అకౌంట్ అనేది లాగిన్ అయిపోయినా. లేదు సార్ నేను ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతా అంటే అకౌంట్ క్రియేట్ చేసుకుంటా అంటే చేసుకోండి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ సెటప్ అన్నమాట. చేసుకున్న తర్వాత ఇదేమి ఇస్తారు తెలుసా? ఆడు ఇది నీ హోమ్ బై, కొత్త అకౌంట్ కాబట్టి ఏముండదు, డొల్లా ఏముండదు. ఇక్కడ ఏముంటుంది? క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. ఇక్కడ ఏమంటాడు? నెలకు $2.5 కట్టు అంటే 250, 470, $700 నెలకు కట్టు అంటాడు. నాకు అంత పెద్ద సినారీ వద్దురా బై, నాకు ఇక్కడ $0 ఉంది కదా, ఒక్క పైసా కూడా కట్టకుండా నీ సర్వీస్ ని వాడుకుంటా అంటున్నా. 5 GB డిస్క్ స్పేస్, అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్, అన్లిమిటెడ్ హోస్టెడ్ డొమైన్స్. ఆడు ఏదేదో అంటాడు, మనకి ఏం అవసరం లేదు. $0 ఫ్రీ ఫర్ ఎవర్ అంటాడు. క్లిక్ ఆన్ క్రియేట్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. వితౌట్ ఎనీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు మీరు ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. 100% సేఫ్, ఏం కాదు. ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్ ని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా చెప్తాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను? క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ మీద ఇట్లా క్లిక్ చేసిన తర్వాత అది ఏమంటుంది? అదేదో చేసుకొని నీ బాధ అర్థం చేసుకొని అదేదో డొమైన్, సబ్ డొమైన్ ఇస్తుంది అనమాట. ఈ డొమైన్ ఏంది? నేను మీకు చెప్పాను కదా, .co, .in, .com ఆల్రెడీ మనకు ఫ్రీగా ఇస్తుంది కాబట్టి ఇవన్నీ ఆడు కొని పెట్టుకోండు. దీని లోపల నాకు తక్కువ క్యారెక్టర్స్ ఉన్నది చూస్ చేసుకుంటా. 3.nf సింపుల్ గా కావాలంటే rf.gd నాకు ఇష్టం, ఎందుకంటే 2 పదాల వెబ్సైట్ కాబట్టి rf.gd అని చెప్పేసి తీసుకున్నా. ఇక్కడ ఏం తీసుకుంటున్నా? rf.gd అని చెప్పేసి ఒక డొమైన్ తీసుకున్నా. సబ్ డొమైన్ వచ్చేసి నేనేం చేస్తా తెలుసా? మనది B7 కాబట్టి AIPDMA B7 అని చెప్పేసి రాస్తున్నా. ఇది సెటప్ ప్రాసెస్ సార్, ఇది ఇలాగే ఉంటుంది, దీనికి షార్ట్ కట్స్ లేవు. చెప్పింది చెప్పినట్టు చేయాలి. A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4. ఇక్కడ కూడా ఏం చెప్తున్నా సార్? ఒక ప్రాసెస్ చెప్తున్నారంటే యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే చాలు, అవుట్పుట్ అందరికి వస్తుంది. ఇది ఏం రాకెట్ సైన్స్ కాదు, ఏదో పెద్ద పెద్ద ఫార్ములాస్ కాదు, జస్ట్ స్టెప్స్ అన్నమాట. ఆ స్టెప్స్ ని ఫాలో అయితే అందరికి అకౌంట్స్ అనేది వస్తాయి. వెరీ సింపుల్, క్లియర్. ఓకేనా? సో నేనేం చేశాను? అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ సబ్ డొమైన్స్ ఆడు కొనుక్కోండు. మీకు ఫ్రీగా డొమైన్ హోస్టింగ్ ఇవ్వడానికి ఆడు కొనుక్కోండు. ఈయనకేం ఫైదా సార్, ఈయనకేం బెనిఫిట్ అంటే తర్వాత చెప్తా. సో rf.gd సెలెక్ట్ చేసుకొని మన బ్యాచ్ నేమ్ AIPDMA BC అని చెప్పి సెలెక్ట్ చేసుకొని చెక్ అవైలబిలిటీ కొడుతున్నా. మీరు క్లిక్ ఆన్ చెక్ అవైలబిలిటీ, అది ఎవరు తీసుకోకపోతే మనకి ఇస్తాడు అనమాట.
మీరు ఏం చేయొద్దు, ఈమెయిల్ కన్సెంట్ అనేది ఉంటుంది. ఈమెయిల్ కన్సెంట్ దగ్గరకు వచ్చేసి ఐ అప్రూవ్ అని చెప్పేసి టైప్ చేయాలి. ఫ్రీ కాబట్టి కొన్ని ఎక్కువ స్టెప్స్ ఉంటాయి, పైసలు కాబట్టి ఎంబటే కొనుక్కుంటూ పోతాం. ఆన్సర్ ఈ సింపుల్. సో ఐ అప్రూవ్ అని చెప్పేసి రాస్తున్నా. క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. సో మీకు infinity-free.com లో అకౌంట్ రిజిస్టర్ అయిన తర్వాత ఒక హోస్టింగ్ అకౌంట్ అనేది కావాలి ఫ్రీగా. దానికోసం ఇది సెటప్ చేసినాం. ఇది ఉంటే సరిపోదు, ఏపీడిఎంఏ బీసన్ అని చెప్పేసి మీకు ఒక ఫోల్డర్ అనేది ఇస్తాడు. ఈ ఫోల్డర్ లోపల మీరు ఏది పెడితే అది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? గెట్ రెడీ సార్, గెట్ రెడీ సార్. అది కొంచెం సెటప్ చేసుకొని మీకు యాక్టివేషన్ అనేది ఇస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ, ఏం కాదు, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? డన్. ఒక్కొక్కసారి ఎంబట్ అయిపోతుంది, ఇలా కొట్టంగానే ఇట్లా అయిపోతుంది. ఒక్కొక్కసారి టైం పడుతుంది, ఫస్ట్ టైం చాలా టైం పడుతుంది. ఇట్స్ ఎ కామన్ థింగ్. మీరు ఇప్పుడు ప్యారల్ గా ప్రాక్టీస్ చేస్తున్నా సరే మీకు అకౌంట్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు అనమాట. అమ్మయ్య ఇట్లా వస్తుంది. ఆ సెటప్ కాగానే మీకు ఇట్లా డాష్ బోర్డ్ అనేది వస్తుంది. ఈ డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ మీకు స్క్రిప్ట్ ఇన్స్టాలర్ అనేది ఉంటుంది. అంటే ఏంది తెలుసా, మీకంటూ ఒక వెబ్సైట్ క్రియేట్ అయింది. ఆ వెబ్సైట్ పేరు ఏంది, ఏఐపిడిఎంఏ బీసన్. ఇది మనదే కాబట్టి ఏఐపిడిఎంఏ బీసన్ అని చెప్పేసి తీసుకున్నా. .rf.gd తీసుకున్నా. అంటే మీకు ఆ వెబ్సైట్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఆ ఫోల్డర్ లోపల మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్, సిఎంఎస్ ఇన్స్టాల్ చేసే సిఎంఎస్, నా దగ్గర HTML ఫైల్ ఉంటే HTML ఫైలు, లేదు సార్ నేను చాట్ జీపీటీ వాడతాను, చాట్ జీపీటీ వాడి దాని లోపల ఉన్న దీంట్లో పెడతానన్నా అది ఆటోమేటిక్ యాక్టివేట్ అనేది అయిపోతుంది. మళ్ళీ ఎలా చేయాలి సార్ అనేది చెప్పే బదులు నేనేం చేస్తాను సార్ అంటే, ఫస్ట్ ఒక వెబ్సైట్ వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు వర్డ్ ప్రెస్ అని చెప్పేసి రాండి అందరూ. ట్రై టు టైప్ వర్డ్ ప్రెస్. రాండి సార్ అందరూ వర్డ్ ప్రెస్ అని చెప్పేసి రాండి. WORD వర్డ్ PRESS వర్డ్ ప్రెస్ అని చెప్పేసి రాయండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ స్టెప్స్ అర్థమైన అందరికీ? స్టెప్స్ ఫాలో అయినా సార్ అంతే, ఏం చేయలేదు. అదొక ప్రాసెస్ ఇలా ఉంటుందని చెప్పాను. చాలా సింపుల్. ఒకటి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, అదేదో భయమైన సబ్జెక్ట్ కాదు, రాకెట్ సైన్స్ కాదు, ఫార్ములాస్ కాదు. స్టెప్స్ ఫాలో అయిన తర్వాత అంతే. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, వర్డ్ ప్రెస్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇట్స్ ఎ రెడీమేడ్ సాఫ్ట్వేర్ ఫర్ వెబ్సైట్ డిజైనింగ్ అండ్ అదర్ థింగ్స్. సో ఆ సాఫ్ట్వేర్ మొత్తం ఎక్కడ ఉంటుంది సార్ అంటే, ఇక్కడ స్క్రిప్ట్ ఇన్స్టాలర్ ఉంటుంది కదా, స్క్రిప్ట్ ఇన్స్టాలర్ అన్న చెప్పి క్లిక్ చేయొచ్చు. లేదు సార్ నేను మీకు ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అనేది ఉంటుంది. సో మీకోసం డైరెక్ట్ సబ్జెక్ట్కి వెళ్తున్నా బై. క్లిక్ ఆన్, ఇక్కడ మేనేజ్ ఉందా, స్క్రిప్ట్ ఇన్స్టాలర్ అని చెప్పి క్లిక్ చేయండి. స్క్రిప్ట్ ఇన్స్టాలర్ అంటే ఏమవుతుంది, సాఫ్ట్వేర్ డేటా లోడ్ అవుతుంది. దాని లోపల మీరు ఏది ఇన్స్టాల్ చేస్తే ఆ వెబ్సైట్ లోపల సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. జస్ట్ చూడండి. సో మీకు ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ అయింది సార్, ఆ సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి సాఫ్ట్వేర్ అని చెప్పేసి వచ్చింది. లోడ్ అవుతుంది, జస్ట్ హోల్డ్ ఆన్. సో ఇక్కడ ఏముంది సార్ అంటే, ఫీచర్డ్ వర్డ్, ఇవన్నీ వద్దు బై నాకు, రిమైండ్ మీ లేటర్ అని కొట్టండి చాలు. ఇవన్నీ సాఫ్ట్వేర్స్ అనమాట. వర్డ్ ప్రెస్, జూమ్లా, అబాంటే కార్ట్, PHP, SMF, WHS, CMS, ఇవన్నీ సాఫ్ట్వేర్స్ అనమాట. ఇక్కడ కూడా మీరు వస్తే బ్లాగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే portal.cms. ఇదంతా ఎలా ఉంటుంది సార్ అంటే, మీకు ఏదైనా కావాలి, మీరు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారు, మీకు మీ 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 ఫోన్లో ఏదైనా అప్లికేషన్ కావాలంటే ఏం చేస్తారు, ఏదన్నా యాప్ ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేస్తారు, ప్లే స్టోర్కి వెళ్ళేసి ఆ ప్లే స్టోర్ లోపల బుక్ కావాలంటే బుక్, గైడ్ కావాలంటే గైడ్, OTT ప్లాట్ఫామ్స్ కావాలంటే OTT ప్లాట్ఫామ్స్, క్యాలెండర్ కావాలంటే క్యాలెండర్, ఈ అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్ కొడతారు. ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ అనేది ఒక ప్లే స్టోర్ లాగా. ఒకవేళ మీరు ఐఫోన్ వాడితే iOS యాప్ స్టోర్ లాగా అంటాం. అంటే మీకు కావాల్సిన అప్లికేషన్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. మనకు ఫస్ట్ అప్లికేషన్ ఇక్కడ వర్డ్ ప్రెస్ ఉంది. వర్డ్ ప్రెస్ ఒకటి కొట్టుకుంటే చాలు బై, కథం. సో ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత అది మళ్ళీ ఒక ఫామ్ అడుగుతుంది. ఏమని, అరే బాబు ఈ వెబ్సైట్ ఎందుకు రాబాయి, దానికి ఒక డీటెయిల్స్ ఇరాబాయి అని చెప్పేసి అది ఒక అడుగుతుంది. సో ఏమొస్తుంది ఇక్కడ, ఇక్కడ మీకు ఏం చేయొద్దు, ఇక్కడ HTTPS అని చెప్పేసి ఉంటుంది. HTTPS అని చెప్పేసి తీసుకోండి. rf.gd, దీని లోపల ఏం రాయదు. ఇక్కడ వర్షన్ అని చెప్పేసి వస్తుంది, లేటెస్ట్ వర్షన్ 7.0.2. ఇది హైయెస్ట్ వర్షన్ ఏది ఉంటే అది తీసుకోండి. ఏం చేశాను, ఏం ముట్టలే, అది ఆటోమేటిక్ గా ఉంది. ఒకవేళ పొరపాటున కొంతమంది ఇలా సెలెక్ట్ చేసుకుంటారు, అలా చేసుకోద్దరా బై, HTTPS ఉండాలి అని చెప్పేసి రాస్తున్నా. AIPDMA B7 rf.gd సెలెక్ట్ చేసుకొని వర్షన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నా. మై సైట్ నేమ్, అసలు ఇది ఎందుకు రాబాయి అని చెప్పేసి అది అడుగుతుంది. నేనేం చేస్తున్నాను, సో AIPDMA B7 లైవ్ సెషన్ అని చెప్పేసి రాసు. లైవ్ సెషన్ ఫ్రీ ప్రాజెక్ట్, ఫ్రీ PROJC ప్రాజెక్ట్ అని చెప్పేసి రాస్తున్నా. సైట్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఏం రాస్తున్నా, టెస్టింగ్ ఫర్ స్టూడెంట్స్, టెస్టింగ్ ఫర్ STUDENT స్టూడెంట్స్ అని చెప్పేసి రాస్తున్నా.
తర్వాత యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, నా పేరు సుబ్బు కాబట్టి సుబ్బు, లేకపోతే మా బ్యాచ్ నేమ్ కాబట్టి ఏఐపిడిఎంఏ బీసెల్. ఇక్కడ మీ పేరు కావాలంటే మీ పేరు, ఏది కావాలంటే అది ఇచ్చుకోండి. పాస్వర్డ్ వచ్చేసి కొంచెం సెక్యూరిటీగా పెడుతున్నా. మీకు కొన్ని పాస్వర్డ్స్ కావాలంటే కొన్ని యాప్స్ ఉంటాయి. మీ మొబైల్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని డికోడ్ చేయొచ్చు. మీ బండి నెంబర్లు పెడతారు, ఏం పెడతారో పెట్టుకోండి. కానీ 5, 6, 8, 10 పెట్టకండి. 12 నుంచి 15 క్యారెక్టర్స్. ఒకవేళ ఇక్కడ కూడా మీకు కావాలంటే యూ క్యాన్ గెట్ ఇట్ ఫ్రమ్ పాస్వర్డ్ జనరేటర్. సో మనకు లాస్ట్ పాస్ అనేది ఒకటి ఉంటుంది. లాస్ట్ పాస్ అని చెప్పేసి కొడితే దిస్ ఇస్ ద లాస్ట్ పాస్, పాస్వర్డ్ మేనేజర్ అన్నమాట. ఇక్కడ మీరు వచ్చేసి గెట్ లాస్ట్ పాస్వర్డ్ ఫీ. ఒక్క నిమిషం ఆగండి. వన్ మినిట్. సో ఇక్కడ పాస్వర్డ్ జనరేటర్ ఉంటుంది, డైరెక్ట్ లింక్ అనమాట. డైరెక్ట్ లింక్ లాస్ట్ పాస్ అని చెప్పి కొడితే గూగుల్ వస్తుంది. ఇక్కడ మీకు వచ్చేసి మీకు ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ నీకు ఏం కావాలి రాబాయ్, అప్పర్ కేసు, లోవర్ కేసు, నంబర్స్, సింబల్స్. వెన్ ఐ క్లిక్ ఆన్ రిఫ్రెష్, యు ఆర్ గోయింగ్ టు గెట్ ద డేటా. ఈ నంబర్స్ అంతా మీరు కాపీ చేసుకోవాలి. లేదు సార్ మీకు ఫ్యాన్సీగా ఉంటే ఫ్యాన్సీగా పెట్టుకోండి. 12 డిజిట్ క్యారెక్టర్స్ అనమాట ఇది. సో నాకు 15 డిజిట్ కావాలంటే 15 డిజిట్ కాపీ పేస్ట్ చేసుకుంటే చాలు. ఇది నాకు గుర్తున్నది కాబట్టి ఒక ఎక్సెల్ షీట్ లో పేస్ట్ చేసుకుంటా. అది కూడా చెప్తాను. నా మైండ్ లో ఏవో కొన్ని ప్యాటర్న్స్ పెట్టుకుంటా కాబట్టి అది రిమూవ్ తీసుకొని సో నాకేదో పాస్వర్డ్ అనేది పెట్టుకున్నా. సో ఈ డేటా అనేది నేను ఎక్కడ పంపాలని చెప్పేసి అడుగుతుంది. నా దగ్గర అడ్మిన్ మెయిల్ లేదు బై, నా దగ్గర ఒక జీమెయిల్ ఉంది. ఆ జీమెయిల్ ఏంది సార్ అంటే AIPDMA B7 బ్యాసన్ కాబట్టి బ్యాసన్ అని చెప్పేసి తీసుకున్నా. @gmail.com @gmail.com అని చెప్పేసి తీసుకున్నా. ఇలా AIPDMA B7 మాది ఏదైతే మెయిల్ ఐడి ఉందో ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఇదే పెట్టేసిన. ఈ మెయిల్ ఐడి ఇలా కాపీ చేసుకుంటారా టైప్ చేశారని ఇష్టం. అదే మెయిల్ ఐడి ఇక్కడ పెట్టిన. ఇక్కడ పెట్టేసి కిందికి వచ్చేసి డోంట్ టచ్ ఎనీథింగ్. కిందికి వచ్చేసి ఇది అంటుండు ఇది కావాలి అది కావాలి, ఇవన్నీ వద్దురాపోయి నాకు, ఇవన్నీ వద్దురాపోయి అంటున్నా. ఏం సెలెక్ట్ చేసుకోకండి, జస్ట్ అవన్నీ వదిలేసి కిందికి వచ్చి ఇన్స్టాల్ అని కొడితే చాలు. మీ వెబ్సైట్ లోపల మన వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సరిగ్గా చూడండి, మెల్లమెల్లగా సాఫ్ట్వేర్ అనేది మీ వెబ్సైట్ లోపల ఇన్స్టాల్ అనేది అవుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. అది ఒక్కొక్కసారి 10 సెకండ్స్ పట్టవచ్చు, 1 మినిట్ పట్టవచ్చు, 2 మినిట్స్ పట్టవచ్చు, 3 మినిట్స్ పట్టవచ్చు. ఎంబట్ యాక్టివేట్ కూడా అయిపోవచ్చు అనమాట. లేకపోతే 24 అవర్స్ ఆగాల్సిందే. సారీ సార్. ప్రాసెస్ అర్థమైంది అందరికి? ఏం చేశాను అర్థమైందా ప్రాసెస్? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్ సార్. సార్ నేను ఒక ప్రాసెస్ చెప్పాను, ప్రాసెస్ అర్థమైందా? సెకండ్ టైం కూడా రిపీట్ చేస్తాను. సో నా వెబ్సైట్ ఏంది బాయ్ అనుకుంటే, ఇగో ఇది నా వెబ్సైట్ AIPDMA B7RF.gd. సో ఇలా వచ్చింది అనుకోండి, వెబ్సైట్ లోడ్ అయినట్టే. సో AIPDMA లైవ్ సెషన్ ఫ్రీ ప్రాజెక్ట్, నేను ఏదైతే అక్కడ టైటిల్ పెట్టానో అది వచ్చింది. ఇక్కడ నేను కింద వచ్చేస్తే టెస్టింగ్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పేసి కింద వస్తుంది చూడండి, టెస్టింగ్ ఫర్ స్టూడెంట్స్ అని. అది నేను పెట్టిందే కాబట్టి ట్యాగ్ లైన్ అనమాట. దీని లోపల ఏం లేదు కాబట్టి ఇలా వచ్చింది. ఓ 5 నిమిషాల్లో వెబ్సైట్ ని డిజైన్ చేద్దామా? మేక్ ఏ వెబ్సైట్ ఇన్ 5 మినిట్స్. 5 మినిట్స్ వెబ్సైట్ అని చెప్పేసి రాయండి. 5 మినిట్స్ వెబ్సైట్ అని, ఇదంతా ప్రాసెస్ చెప్తాను, మళ్ళీ చెప్తాను, ఏం కాదు. 5 మినిట్స్ వెబ్సైట్ అని చెప్పేసి రాయండి. 5 మినిట్స్ లో డిజైన్ చేద్దాం. ఏం కాదు, ఎర్రర్స్ వస్తే ఏం కాదు బై, మనం చేద్దాము. జస్ట్ టైప్ 5 మినిట్స్ వెబ్సైట్ రాయండి సార్. 5 మినిట్స్ వెబ్సైట్ రాయండి. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది, ఏం కాదు. 10 రోజులు దీని మీద కూర్చుంటాం, బాగా కుర్చీ పడతాం. యు ఆర్ గోయింగ్ టు లర్న్ వెరీ గుడ్ కంటెంట్ అనమాట. థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను దీని లోపల లాగిన్ అవ్వాలి. మీరు జీమెయిల్కి లాగిన్ అవ్వాలంటే ఏం చేస్తారు? నేను ఇన్స్టాగ్రామ్లోకి లాగిన్ అవ్వాలి రా భయ్, INST ఇన్స్టాగ్రామ్లోకి లాగిన్ అనేది కావాలి. ఇన్స్టాగ్రామ్ అని కొడతా. సో అక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది దొరుకుతుంది. ఓకే, నేను జీమెయిల్ మీద క్లిక్ చేసినాను అనుకో, జీమెయిల్ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే నీ దగ్గర ఉంటే లాగిన్ కా, లేకపోతే క్రియేట్ అకౌంట్ అడుగుతుంది. మళ్ళీ ఇదంతా ఏంటంటే సైన్ ఇన్ చెప్పి క్లిక్ చేసి ఏమొస్తుంది, మళ్ళీ ఆడేదో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటారు. అలాగే మీరందరూ చూసుకోవడానికి AIPDMA B7RF.gd. దీని లోపల నేను లాగిన్ అవ్వాలి కదా. దాని లోపల నేను ఒక సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది, దాని లోపల ఒక మంచి వెబ్సైట్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి ఏం చేయాలి, ఇలా వచ్చేసి స్లాష్ అంటే బ్యాక్ ఎండ్ లకు లాగిన్ కామని చెప్తున్నా. WP అంటే వర్డ్ ప్రెస్ మైనస్ అడ్మిన్ అంటే నువ్వు అడ్మిన్ లెవెల్లో నువ్వు లాగిన్ అవుతున్నా అన్నట్టు అర్థం. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్, మీకు ఒక డాష్ బోర్డ్ వస్తుంది. ఇది హిడన్ లో ఉంటుంది, మనమే టైప్ చేయాలి, మనం చూసుకోవాలి. మీరు కొత్త కాబట్టి కొత్త, కొన్ని రోజులు పాతగైన తర్వాత ఇది ఒక ఇబ్బందిగా అనిపిస్తుంది. దాన్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలో కూడా చెప్తా. సార్ ఏమన్నారు, AIPDMA B7RF.gd అనేది మన వెబ్సైట్. ఫ్రంట్ ఎండ్ అందరికి అలా కనిపిస్తుంది, నేను బ్యాక్ ఎండ్ లో డిజైన్ చేసుకోవాలి కాబట్టి WP-admin అని కొడితే బ్యాక్ ఎండ్ లోకి వెళ్తాం. సో ఇక్కడ కూడా మీకు వస్తుంది. సో
సో అడ్మినిస్ట్రేటివ్ యూఆర్ఎల్ ఒకవేళ మీరు లాగిన్ కావాలంటే ఇది, అందరికి చూపించాలంటే ఇది, అందరికి చూపించాలంటే ఇది, బ్యాక్ ఎండ్ లో లాగిన్ నువ్వు డిజైన్ చేసుకోవాలంటే ఇది. అదే ఇక్కడ కొడితే ఇలా వచ్చింది. సో నేను ఏదో ఒక పెట్టినా కదా యూజర్ ఐడి AIPDMA BCN అని చెప్పేసి యూజర్ ఐడి పెట్టినా, పాస్వర్డ్ ఏదో పెట్టుకున్నా, దేవా సేమ్ పాస్వర్డ్ ఓకేనా. సో లాగిన్ అనేది చేసిన. ఎప్పుడైతే నేను యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ గా ఎంటర్ చేశానో వెనకాల టెస్ట్ చేసింది, డేటాబేస్ లోపల కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేసింది. సో దిస్ ఈస్ ఎ ఫుల్ స్టాక్ అప్లికేషన్. ఎవరైతే కొన్ని నెలలు సంవత్సరాలు తీసుకొని చేస్తారో ఇక్కడ మనం ఫాస్ట్ గా చేసేస్తున్నాం. ఇదంతా డాష్ బోర్డ్ బై, దీని గురించి అంతా డీటెయిల్ గా చెప్తా. ఫస్ట్ సార్ చెప్తుంది వస్తుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయండి, బరాబర్ వస్తుంది. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, పెద్ద పెద్ద ఫార్ములాస్ కాదు, ఇంకేదో తెలియని లాంగ్వేజ్ కాదు, తెలుగులోనే చాలా పద్ధతిగా చెప్తున్నా. సో ఇక్కడ ఏం చేస్తున్నా సార్ అంటే లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అపియరెన్స్. అంటే నా ఫేస్ ఎట్లుంది, ఏదో నిద్రపోన్నట్టు, ఏదో డల్గా ఉన్నట్టు ఉంది. ముఖం కడుక్కొని వస్తే ఫ్రెష్ అప్ అయిపోతా. ఇక్కడ కూడా అపియరెన్స్ అంటే నేను ఒక స్కూల్కి వెళ్ళాను అనుకో, స్కూల్ ఎన్విరాన్మెంట్ కనిపించాలి. నేను ఒక కాలేజ్ వెళ్ళాను అనుకో, అమ్మాయిల అబ్బాయిల కాలేజ్ ఎన్విరాన్మెంట్ అనేది కనిపించాలి. నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను అనుకో, భయంతో వెళ్తుంటారు. హాస్పిటల్ అక్కడ పోగానే నీ భయం పోవాలి అంటే ఆ అంబియన్స్ అనేది క్రియేట్ చేయాలి. లేకపోతే మీరు ఎక్కడన్నా ఒక వెకేషన్కి వెళ్ళారు, లేకపోతే ఎక్కడన్నా అవుటింగ్కి వెళ్ళారు అంటే ట్రావెల్ వెబ్సైట్కి వెళ్ళినట్టు ఎట్లా ఉండాలి. మీరు ఒక ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవాలి, మీరు అక్కడ చూడగానే టికెట్ ఎన్విరాన్మెంట్ అనేది కనిపించాలి. సో ప్రతి ఒక్క ఐడియాకి తగ్గట్టు అక్కడ ఉన్న లుక్ అండ్ ఫీల్ ని మార్చాలి. అలా చేయాలంటే అపియరెన్స్ లోపల థీమ్స్ లోపలికి వెళ్ళాలి. ఇది ఏం చేస్తుంది సార్ అంటే లుక్ అండ్ ఫీల్ ని మార్చేస్తుంది. స్కూల్కి వెళ్తే స్కూల్ లాగా, కాలేజ్కి వెళ్తే కాలేజ్ లాగా, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ లాగా, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ లాగా మొత్తం అంబియన్స్ ని చేంజ్ చేసి పడేస్తుంది. అలా చేయాలంటే థీమ్స్ మీద క్లిక్ చేయాలి. రేపు ఈ రోజు ఎవరికి ఏ ప్రాజెక్ట్ వస్తుందో తెలియదు. మీకు ఒక ఐటీ కంపెనీ కావచ్చు, ఏ కంపెనీ రావచ్చు, ఒక డాక్టర్ వెబ్సైట్ కావచ్చు, ఒక అగ్రికల్చర్ వెబ్సైట్ కావచ్చు, ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ రావచ్చు, ఏదో ఒకటి వెబ్సైట్ అయితే మీకు వస్తుంది. కాబట్టి ఆ వెబ్సైట్ ని వాళ్ళ బిజినెస్ తగ్గట్టు చేయాలంటే కంపల్సరీ అపియరెన్స్ కి వచ్చేసి థీమ్స్ కి రావాలి. క్లిక్ ఆన్ యాడ్ థీమ్ అనేది ఉంటుంది. ఇది ఇంకొక స్టెప్. క్లిక్ ఆన్ యాడ్ థీమ్. యాడ్ థీమ్ అంటే ఏంది, దీని లోపల ఆల్రెడీ కొన్ని వేల కొద్ది థీమ్స్ ఉంటాయి, మంచి మంచి థీమ్స్. మీకు TCS తెలుసు, తర్వాత ఇన్ఫోసిస్ తెలుసు, విప్రో తెలుసు. ఇవన్నీ ఏం చేస్తారంటే మంచి ఐటీ కంపెనీస్ అంటాం. ఎలాంటి తెలుసు, సపోర్ట్ బేస్డ్ ప్రోడక్ట్ బేస్డ్ పక్కనే పెడతాం, ఇవి మంచి కంపెనీస్ అని తెలుసు. అలాగే ఇక్కడ కూడా వర్డ్ ప్రెస్ లో మంచి మంచి వాళ్ళు మనకు కొన్ని థీమ్స్ పెడతారనమాట. అంటే ఆస్ట్రా థీమ్, మల్టీ పర్పస్ థీమ్, క్యాడెన్స్ మల్టీ పర్పస్ థీమ్, తర్వాత మనకు జనరేట్ ప్రెస్ బ్లాగ్ థీమ్, బ్లాగ్సీ గుడ్ థీమ్ ఫర్ మల్టీ పర్పస్. అలా మనకు న్యూ థీమ్. దీస్ ఆర్ ద ఎక్సలెంట్ థీమ్స్ అన్నమాట. ఒక్కొక్క థీమ్ లోపల మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నీకు ఏ డిపార్ట్మెంట్ కావాలంటే ఆ డిపార్ట్మెంట్. అంటే మీరు ఒక కార్ షోరూమ్కి వెళ్ళారు, కార్ షోరూమ్కి వెళ్తే నీ దగ్గర బడ్జెట్ బట్టి, నీ దగ్గర ఉన్న లోన్ క్రెడిట్ బట్టి ఎంత ఉంటుందో ఆ బడ్జెట్ లో తీసుకుంటావు. నాకు ₹1,00,000 కారు కావాలి, ₹1,00,000 అడ్వాన్స్ కడతా అంటే ఎవడు ఇవ్వడు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఏమంటున్నాను సార్ అంటే డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. నీకు టాటా కావాలంటే టాటా కొనుక్కో, హోండా కావాలంటే హోండా కొనుక్కో, కియా కావాలంటే కియా కొనుక్కో. ఇవన్నీ ఏం చేస్తారంటే ఇవన్నీ ఎంట్రీ లెవెల్ అన్నమాట. మళ్ళీ దీని లోపల మోడల్స్ ఉంటాయి. ఒక కారు 5 లక్షలు ఉంటుంది, ఒక కారు 10 లక్షలు ఉంటుంది, ఒక కారు 20 లక్షలు ఉంటుంది, ఒక కారు కోట్లలో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నా, నువ్వు థీమ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని లోపల ఇంటర్నల్ టెంప్లెట్స్ ఉంటాయి. మళ్ళీ అవి ఎలా చేయాలి సార్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఓషన్ WP అనేది ఉంది, ఇక్కడ చూడండి ఆస్ట్రా అనేది ఉంది. ఇది ఫస్ట్ ఇదే ఉంది కాబట్టి ఆస్ట్రా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని మీరు ఇన్స్టాల్ అనేది చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నా సార్ అంటే దిస్ ఇస్ అ మల్టీ పర్పస్ థీమ్. నువ్వు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇది మీకు అర్థం కావాలంటే ASTRA WP అని చెప్పేసి టైప్ చేస్తున్నా గూగుల్లో. వెన్ యూ టైప్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ ద థీమ్. ఇది ఒక వర్డ్ ప్రెస్ థీమ్. అంటే క్లిక్ కొట్టగానే వెబ్సైట్ యాక్టివేట్ అయిపోతుంది ఎంబటే. ఒక్కసారి చూడండి, దిస్ ఆర్ ద సమ్ టెంప్లెట్స్ అన్నమాట, కూల్ టెంప్లెట్స్. ఇదంతా మీకు అర్థం కావాలంటే కొన్ని ఫ్రీ టెంప్లెట్స్ ఇస్తాడు. స్టార్టర్ టెంప్లెట్స్ అంటాము, డెమో టెంప్లెట్స్ అంటాము, స్టార్టర్ సైట్స్ అంటాం అనమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు పెడతాడు అనమాట. సో స్టార్టర్ టెంప్లెట్స్ అంటే ఆల్రెడీ నేను డిజైన్ చేసి ఉన్నారా బై, నీకు ఎలా కావాలంటే అలా మార్చుకుంటాడు. క్లిక్ ఆన్ స్టార్టర్ టెంప్లెట్స్. సో దిస్ ఆర్ ద డేటా. మీకు ఏం కావాలి, ఫ్రీ కావాలంటే ఫ్రీ, పేడ్ కావాలంటే పేడ్. ఇక్కడ చూడండి, పాపులర్ కావాలంటే పాపులర్ మీద సెలెక్ట్ చేస్తే వస్తాయి. ఇవన్నీ ఒక థీమ్ అనమాట. ఎగ్జాంపుల్ ఇది నాకు కావాలి, లైఫ్ రివ్యూ అని కొట్టిన. లైఫ్ రివ్యూ కొట్టేసరికి ఏమైంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఉన్నదంతా నా వెబ్సైట్లకి డంప్ కావాలి. అంటే ఈ వెబ్సైట్ లోపల నా కంటెంట్ మొత్తం నా వెబ్సైట్లకి ప్రింట్ కావాలి. అంటే ఆ వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ అంతా కాపీ చేసుకొని నా వెబ్సైట్లకి డౌన్లోడ్ అనేది అవుతుంది. సో అలా జరగాలంటే ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ వన్, మన వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇన్స్టాల్ అని కొట్టాలి. అంటే ఏంది, మెయిన్ టెంప్లెట్ వస్తుంది, మెయిన్ థీమ్ అనేది వస్తుంది. కానీ దాని లోపల ఇవన్నీ ఉన్నాయి కదా, డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి, ఒక సపోర్టెడ్ ప్లగిన్ కావాలి. ఇదంతా నార్మల్ ప్రాసెస్ బై.
రెండో రోజు మూడో రోజు మీకు థియరిటికల్గా అర్థమైపోతుంది, చాలా ప్రాక్టికల్గా కూడా వెళ్తారు. సో ఇక్కడ నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ అని కొట్టినా అంటే ఏంటి, నేను షోరూమ్లోకి ఎంటర్ అయినా, షోరూమ్ లోపలికి వెళ్ళినా, ఇక్కడ ఏం చేసిన థీమ్ అనేది ఇన్స్టాల్ చేసిన అంటే షోరూమ్ లోపలికి వెళ్ళినా, షోరూమ్ లోపల నేను ఆ మోడల్ ఈ మోడల్ ఈ మోడల్ ఈ మోడల్ చూస్తా అంటే నీకు ఒక కేటలాగ్ ఇస్తాడు. కేటలాగ్ అంటే ఏంది, ఆయన దగ్గర ఉన్న డిజైన్స్ అన్ని ఒక బుక్లెట్ లో నీకు ఇస్తాడు, దాన్ని మనం కేటలాగ్ అంటాం. ఇక్కడ కూడా మనకేంది, ఆ థీమ్ లోపలికి నువ్వు వెళ్ళినావు కానీ ఆ థీమ్ లోపల నీకు కేటలాగ్ కావాలంటే దానికి ఇంకొక ఎక్స్ట్రా ప్లగిన్ అనేది కావాలి, అడిషనల్ ఫీచర్ అనేది కావాలి, ఆ టెంప్లెట్స్ అన్ని డంప్ కావాలి. కాబట్టి ఇక్కడ స్టార్ట్ బిల్డింగ్ నౌ అనేది అంటాము. ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసి ఏమవుతుంది, ఒక ఒక ప్లగిన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ ప్లగిన్ పేరు వచ్చేసి ఏమంటామంటే స్టార్టర్ టెంప్లెట్ ప్లగిన్, స్టార్ టెంప్లెట్స్ ఏదో ఒకటి పెడతాడు. మనం అది ఆ టెంప్లెట్స్ కావాలి, ఈ టెంప్లెట్స్ కావాలంటే కంపల్సరీ ఇక్కడ ఆ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కాసేపట్లో యాక్టివేట్ అయిపోతుంది. చూడండి, ఇలా మనకు ఒక సెటప్ అనేది లోడ్ చేస్తాడు. సో మీకు ఏఐతో కావాలంటే నాకు ఏ వద్దురా పోయి నేను చెప్తా, మస్తుగా చెప్తా. క్లాసిక్ స్టార్టర్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ బ్లాక్ ఎడిటర్ ఉంటుంది, ఎలిమెంటర్ ఉంటుంది. సో మీరు ఏది కావాలంటే అది చేసుకోండి. ఇది ఫస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ మీద క్లిక్ చేసిన, ఏది ఫస్ట్ ఉంటే అది ఫస్ట్ క్లిక్ చేసిన. నాకు ఇదే కావాలి కదా, ఇది క్లిక్ చేసిన అంటే కేటలాగ్ లోపల నేను ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నా. థీమ్ అంటే ఏంది, ఒక కార్ షోరూమ్కి వెళ్ళినా, దాని లోపల మల్టిపుల్ కార్స్ ఉన్నాయి. ఆ కార్స్ అన్ని నాకు తెలియాలంటే ఫస్ట్ నీకు ఒక బుక్లెట్ ఒక కేటలాగ్ ఇస్తాడు. ఇక్కడ కూడా ఏం చేసిన డిఎన్కి అనేది ఒక టెంప్లెట్ అనేది చూసుకున్నా. ఇదంతా ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం ద్వారా వచ్చింది. ఏం చేస్తున్నా, ఇక్కడ కంటిన్యూ అని కొడుతున్నా అంటే దాన్ని చెక్ చేస్తున్నా. కార్ని చెక్ చేసి కంటిన్యూ అని కొట్టి పైసలు పెట్టి ముందుకెళ్తా. అక్కడైతే పైసలు పెట్టాలి, ఇక్కడైతే ఫ్రీ అనమాట. కంటిన్యూ అని కొట్టేసి మొత్తం అంతా చెక్ చేసుకొని కంటిన్యూ అని కొట్టేసి స్కిప్ అండ్ కంటిన్యూ అంతే, ఏం లేదు. స్కిప్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ అంతే. ఏం చేస్తుంది, ఆ వెబ్సైట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తము, డిజైన్ మొత్తము, కోడింగ్ మొత్తము, వీడియోస్ ఉంటే వీడియోస్ కావచ్చు, డిజైన్ ఉంటే డిజైన్, ఇమేజెస్ ఉంటే ఇమేజెస్, మొత్తం ఏ టు జెడ్ వాళ్ళ వెబ్సైట్ లోపల మోడల్ కున్న డేటా, ఆ టెంప్లెట్ కున్న డేటా మొత్తం మన వెబ్సైట్ లకి డంప్ చేస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి కాపీ చేసుకొని ఇక్కడ ప్రింట్ అనేది చేస్తుంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది. సో మనం ఎప్పుడైతే పైసలు పెట్టి చేస్తామో అది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఇది మనం ఫ్రీ వర్షన్ ఉన్నాం కాబట్టి ఆడు 2 నిమిషాలు కూర్చోమంటే కూర్చోవాలి, 5 నిమిషాలు కూర్చోమంటే కూర్చోవాలి, 10 నిమిషాలు కూర్చోమంటే కూర్చోవాలి. సో ఇక్కడ ఏదైతే చెప్పానో ఆ ప్రాసెస్ అంతా చెప్పుకుంటే ఒక 10 మినిట్స్ బట్టి ఉండొచ్చు. నిజంగా చెప్పాలంటే సెకండ్ వెబ్సైట్ మీరు 5 మినిట్స్ లోపలే చేసేస్తారు. 0 నుంచి 13 వచ్చింది, 13 నుంచి 17% వచ్చింది. కొంచెం వెయిట్ చేయండి సార్, ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. 21% అయింది, 23% అయింది. టైం పడుతుంది. పైసా ఎక్కువ పెడితే ఎక్కువ టైం, తక్కువ టైం. పైసా తక్కువ పెడితే మనం ఫ్రీ వాడుతున్నాం కాబట్టి మన పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. అప్పుడప్పుడు ఇది కూడా సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఎక్కువ మంది లాగిన్ అయ్యేసరికి ఒక్కొక్కసారి స్లోగా పనిచేస్తుంది. ఏం కాదు, యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ వెబ్సైట్. ఓకేనా, గెట్ రెడీ సార్. అది ఈ కామర్స్ వెబ్సైట్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్నాం. అక్కడ కొన్ని కోట్ల కొద్ది ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇక్కడ 10, 20, 30, 50, 100, 1000 ఉంటాయి అంతే. ఓకేనా, డన్. సరే సార్, ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 మినిట్స్. దేవ ఒక్కసారి మ్యూట్ లో పెట్టావా, సరే ఉండనివ్వండి అట్లానే. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 1 or 2 మినిట్స్, జస్ట్ హోల్డ్ ఆన్. 100% థ్యాంక్ యూ దేవా. సో కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఏదేదో సాధించినట్టు ఒక మెసేజ్ వచ్చింది, యువర్ వెబ్సైట్ ఈస్ రెడీ అండ్ టుక్ ఇట్ అప్రాక్సిమేట్లీ 2 minutes 39 seconds అని చెప్పేసి ఏదో ఇచ్చింది, ఏదో సాధించినట్టు. సరే, అతని బాధ అతనిది, మన బాధ మనది. సో మన వెబ్సైట్ నేమ్ ఏం చేశారంటే AIPDMA-B7RF.gd. నేను ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ ఎంటర్ అని కొడితే అక్కడ వచ్చిన టెంప్లెట్ ఇక్కడ డంప్ అయిపోతుంది. ఇది ఒక హై ఎండ్ వెబ్సైట్ అనుకుందాం, అంటే ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ కూడా మనం 5-6 నిమిషాల్లో డిజైన్ చేసేసినాం. మొత్తం రెడీగా ఉంది, బాగుందా వెబ్సైట్, మీ ముందరనే కదా సార్ చేసింది. ఆడేదో యాక్సెప్ట్ ఆల్ ఏదో అంటుంటాడు, యాక్సెప్ట్ ఆల్ కొట్టండి అయిపోతుంది. బాగుందా, నాకు ఎగ్జాంపుల్ ఇది కావాలి, లేటెస్ట్ ఐవేర్ ఫర్ యూ, ఓకే షాప్ నౌ అని కొట్టినా, సరే రాలేదు బై, ఇంకేదో ఉంది, ఇంకేదో క్లిక్ చేసిన, బాగుందా వెబ్సైట్ అయితే బాగుందా సార్. ఐమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఉమెన్ మీద క్లిక్ చేస్తే ఉమెన్ డేటా లోడ్ కావాలి, చూసాం వస్తుందా లేదా అని. మెన్ ఓపెన్ చేస్తే మెన్ యాక్సెసరీస్ అనేది ఓపెన్ కావాలి. సో ఇక్కడ నో ప్రోడక్ట్స్ ఫౌండ్ అని వచ్చింది. ఇట్స్ ఎ కామన్ థింగ్, ఇది ఒక చిన్నది ఉంటుంది ఆప్షన్, క్లిక్ హియర్.
నేను చెప్తాను సార్ 1 minute. ఒకప్పుడు ఇది లేకపోతుండే ఆప్షన్, ఇప్పుడు కొత్త ఫీచర్ చెప్పారనమాట. ఫ్రెష్గా వెబ్సైట్ లోపల కంటెంట్ మొత్తం లోడ్ అయిన తర్వాత ఇడు అప్కమింగ్ సూన్ లో పెడతాడు, అంటే అండర్ కన్స్ట్రక్షన్ మోడ్, కమింగ్ సూన్ మోడ్ లో పెడతాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ అంటే జస్ట్ ఏ మినిట్. కొంచెం టైం పడుతుంది సార్, లోడ్ అవుతుంది కొంచెం టైం పడుతుంది. ఎంబటెంబడే కదా మనం చేస్తుంది. ఇక్కడ మెయిన్ ప్రోడక్ట్స్ ఉంటే మెయిన్ ప్రోడక్ట్స్ అన్నీ వస్తాయి, కొంచెం వెయిట్ చేయాలి మనం. ఓకేనా? ఫోన్ వెబ్సైట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అర్థమైంది అందరికీ? వెబ్సైట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అర్థమైంది అందరికీ? వెబ్సైట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అర్థమైందా? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. చాలా ఓపెన్గా చాలా కూల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇదే ప్రాసెస్ ఇంకొక మెథడ్లో చెప్తాను. ఏంది ఒకసారి చూడండి. ఐ విల్ క్లోజ్ ఎవ్రీథింగ్. మీకు ఇది అర్థమైంది కాబట్టి సెకండ్ మెథడ్ చెప్తున్నాను, అంటే అదే ప్రాసెస్ వేరేది చెప్తున్నాను. నాకు ఇది వద్దురా బై, ఇది వద్దురా బై. నేను ఇంకొకటి వెళ్తున్నా, హోమ్కి వెళ్తున్నా. సో మీరు ఒక్క జీమెయిల్ ఐడితో మీరు 3 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని వెబ్సైట్స్? 3 అకౌంట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు? ఏఐపిడిఎంఏ BA7RF.GD అనేది ఇచ్చిండు. ఇక్కడ 1/3 వచ్చింది, అంటే ఇంకా 2 ఉన్నాయి అన్నట్టు అర్థం. నేను మళ్ళీ క్రియేట్ అకౌంట్ కొడుతున్నా, మళ్ళీ రిపీట్ చేస్తా. మీకు ప్రాక్టికల్గా ఈజీగా ఉంటుంది, నా కూడా ఇంకొక మెథడ్లో చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తా. క్రియేట్ నౌ. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా బై, కొంచెం డైజెస్ట్ చేసి సేమ్ సబ్జెక్టు ఇంకొకసారి చూపిస్తున్నా. ఆడేదో ఇచ్చిండు, ఇక్కడ కూడా నాకు కావాల్సింది ఏదో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఏం రాస్తున్నా? CD.WS. అక్షరాలు తక్కువనే కాబట్టి అది తీసుకుంటున్నా. ఇక్కడ కూడా ఏఐపిడిఎంఏ B7. సార్ అక్కడ సేమ్ ఇక్కడ సేమ్ అంటే రెండు సేమే బై, కానీ వెనకాల తోకలు మారినాయి కదా, కాబట్టి అది సేమే ఇది సేమే, కానీ ఇక్కడ తోకలు మారింది. కాబట్టి చెక్ అవైలబిలిటీ కొట్టినా. ఎవరు తీసుకోకపోతే నాకు వస్తుంది, నీకు ఈమెయిల్ అప్డేట్స్ పంపిస్తారా బై, యాక్సెప్ట్ చేయని చెప్తే అడుగుతుంది. క్లిక్ ఆన్ ఐ అప్రూవ్, క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇంతకుముందు మనం ఏం చేసినాము? స్క్రిప్ట్ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేసిన. ఇప్పుడు నేనేం చేస్తున్నా? సేమ్ అదే ప్రాసెస్ వేరే విధంగా చేస్తున్నా, చూడండి. టేక్ సమ్ టైమ్, గెట్ రెడీ సార్. ఇదంతా మాకెందుకు అంటారా? కాసేపట్లో ఆన్సర్ కూడా ఇస్తాను, జస్ట్ గివ్ మీ సమ్ టైం. ఇది ఒక్కటి సెటప్ చేసి ఇంకోటి సెటప్ చేసి ముందుకెళ్దాం, అప్పుడు మీకు చెప్తా ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఓకేనా? వచ్చింది. ఇంతకుముందు స్క్రిప్ట్ ఇన్స్టాలర్ మీద కొట్టినా. ఇప్పుడు నేనేం చేస్తున్నా? కంట్రోల్ ప్యానల్కి వెళ్తున్నా, అంటే ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ ఉంది. నేనేం చేస్తున్నా? కంట్రోల్ ప్యానల్కి వెళ్తున్నా. కంట్రోల్ ప్యానల్ అంటే ఏంది? సేమ్ మీ మొబైల్ లోపల సెట్టింగ్స్ లోపల ఏముంటుంది? డిస్ప్లే సెట్టింగ్స్, కెమెరా సెట్టింగ్, యాప్ సెట్టింగ్స్, ఫోన్ సెట్టింగ్స్, ఫ్యాక్టరీ సెట్ అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా కంట్రోల్ ప్యానల్ అంటే నీ వెబ్సైట్కి కావాల్సిన కంట్రోల్ ప్యానల్ సెట్టింగ్స్ మొత్తం ఉంటాయి, A to Z ఉంటాయి అనమాట. సో ఇక్కడ ప్రిఫరెన్సెస్, ఇక్కడ చూడండి, ప్రిఫరెన్సెస్ అని, తర్వాత ఫైల్స్ అని, డేటాబేసెస్ అని, డొమైన్స్ అని, ఈమెయిల్ అని, తర్వాత మెట్రిక్స్ అని, తర్వాత సెక్యూరిటీ అని చెప్పేసి, సాఫ్ట్వేర్ అని చెప్పేసి, తర్వాత అడ్వాన్స్ అని చెప్పేసి, తర్వాత సపోర్ట్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. నీకేం కావాలి ఇప్పుడు ఇందులో? దీని లోపల నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావు. మళ్ళీ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది? దీంట్లో లేదు, దీంట్లో లేదు, దీంట్లో లేదు, దీంట్లో లేదు, దీంట్లో లేదు, దీంట్లో లేదు, దీంట్లో లేదు. ఇగో సాఫ్ట్వేర్ సెక్షన్ లో ఉంటుంది, అంటే అటు ప్రాపర్గా ఇచ్చిండు. దీని మీద ఇట్లా క్లిక్ చేయి. క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ అనేది వచ్చింది. క్లిక్ ఆన్ సాఫ్ట్వేర్ ప్లస్ యాప్స్ ఇన్స్టాలర్. ఇంతకు ముందు చెప్పింది అక్కడ డైరెక్ట్ స్టెప్, ఇది ఇండైరెక్ట్ స్టెప్. ఇలా ఓపెన్ చేస్తే మళ్ళీ అదే లోడ్ అవుతుంది. ఒక్కొక్కసారికి ఫాస్ట్గా వస్తుంది, కొంతమందికి స్లోగా వస్తుంది. నాకు రాలేదు అని చెప్పి బాధనే వద్దు. ఒక గంట తర్వాతనో రేపు సాయంత్రం వరకు టైం ఉంటుంది కదా, రేపు సాయంత్రం వరకు చూడు, కంపల్సరీ వస్తుంది. సో రిమైండ్ మీ లేటర్ అని చెప్పేసి రాసిన. సేమ్ ఇంతకుముందు లాగానే ఇప్పుడు కూడా ఏంది, ఇన్స్టాల్ అని చెప్పేసి రాస్తున్నా. నేనేం చేస్తున్నా? ఇక్కడ HTTPS ఉండాలి, ఇక్కడ HTTPS ఉంది, డోంట్ టచ్ ఎనీథింగ్. ఇక్కడ సైట్ నేమ్ వచ్చేసి ఏఐపిడిఎం. ఇక్కడ మీ పేరు పెట్టుకోండి. ఇది మా కంపెనీ పేరు B7 కాబట్టి B7, అంటే బ్యాచ్ 7 కాబట్టి బ్యాచ్ 7. ఇక్కడ ఏం రాస్తున్నా? test2 సైట్ అని చెప్పేసి రాస్తున్నా. టెస్టింగ్ ఫర్ స్టూడెంట్స్, TSC టెస్టింగ్ ఫర్ STUD అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ మస్తుగా చేస్తా. దాని కనుక మీరు అనలైజ్ చేస్తే కష్టం, కాబట్టి సబ్జెక్ట్ని వినండి, ఏం కాదు. సో ఇక్కడ అడ్మిన్ అనేది ఉంది, అడ్మినే పెడతానా ఇష్టం. ఇక్కడ పాస్వర్డ్ హైడ్ పెడతా, నాకు నచ్చింది పెట్టుకుంటా. ఇక్కడ కూడా నాకు కావాల్సిన మెయిల్ ఐడి పెట్టుకుంటా.
ఏఐపి డిఎంఏ v7 gmail.com. కిందికి వచ్చేసి ఇది నాకు ఏది సెలెక్ట్ చేసుకోవద్దు, ఇన్స్టాల్ అని కొట్టు. ఏమవుతుంది, ఇది సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తుంది ఇది లోపల. అర్థమైంది? ఇది కూడా అర్థమైందా? రెండోసారి రిపీట్ చేసినా కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా, మూడోసారి రిపీట్ చేస్తా అది వేరే విధంగా చెప్తా. అర్థమైందా? ఇది కూడా అర్థమైందా? సింపుల్ అయినా, క్లియర్ అయినా? అంటే వెబ్సైట్ ని యాక్టివేట్ చేయడం ఒకప్పుడు ఇది చేయాలంటే మస్తు టైం పడుతుండే, కస్టమర్కి ఎంత చేసిన సాటిస్ఫాక్షన్ రాదు. వర్డ్ ప్రెస్ పుణ్యమా అని చెప్పేసి ఫటాఫట్ చేసేస్తాం. ఏంటంటే బ్రెయిన్ కరెక్ట్ గా ఆలోచించాలి. నువ్వు స్మూత్ వర్క్ చేస్తున్నావా, స్మార్ట్ వర్క్ చేస్తున్నావా, హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ చేస్తున్నావా, మార్కెట్ ని రీసెర్చ్ చేస్తున్నావా, కాంపిటీటర్ ని అనాలిసిస్ చేసుకొని చేస్తున్నావా, రూపాయి ఇస్తే 5 రూపాయలు పని చేస్తున్నావా, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు పని చేస్తున్నావా, 10,000 ఇస్తే 1,00,000 రూపాయలు పని చేస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే ఇంత డీటెయిల్ గా ఆలోచిస్తావో సబ్జెక్ట్ అనేది సూపర్ గా వస్తుంది. ఓకేనా? డన్. వెబ్సైట్ కూడా యాక్టివేట్ అయింది. నేను చెప్పే సోదీలు ఇది కూడా యాక్టివేట్ అయిపోయింది. నేను ఇది ఓపెన్ చేసా, ఇది నా ఫ్రంట్ ఎండ్, దీని లోపలికి లాగిన్ అనేది అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇది ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ పక్కన స్లాష్ అని చెప్పేసి wp-admin అని కొడితే టక్కుమని అని చెప్పి లాగిన్ అయిపోతుంది. లోడ్ అవుతుంది బై. మీకు అర్థం కావాలంటే ఇక్కడికి వచ్చేసి WP వర్డ్ ప్రెస్ అడ్మిన్ అంటే లాగిన్ ఖరాబ్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. అది లాగిన్ అయిపోయింది, ఆటోమేటిక్ అయిపోయింది. నువ్వు లాగౌట్ కావాలంటే లాగౌట్ చేసుకో. ఎప్పుడే కానీ పని ఉన్నప్పుడు లాగిన్, పని అయిన తర్వాత లాగౌట్. చిన్నప్పటి నుంచి మనకు ఒక అలవాటు ఉంటుంది కదా, అలవాటు ఉందో లేదో తెలీదు. ఫోన్ కాల్ చేస్తే ఎంబటే లాక్ పడిపోతుంది, ఫోన్ ఆన్ చేస్తే ఎంబటే లాక్ పడిపోతుంది. నీ ఫోన్కి ఏ విధంగా అయితే సెక్యూరిటీ ఇస్తావో అదే విధంగా పని ఉన్నప్పుడు లాగిన్ కా, పని అయినప్పుడు లాగౌట్ గా. ఇది కూడా నువ్వు తెలియకపోతే నేనేం చేయలేను, ఎందుకంటే అకౌంట్లు ఎగిరిపోతాయి, వెబ్సైట్లు ఎగిరిపోతాయి. ఈరోజు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి చాలా సింపుల్, కానీ రియల్ టైంలో చాలా మంది లాగౌట్ చేయకుండా వాళ్ళ వెబ్సైట్లో హ్యాక్ చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మన వెబ్సైట్ నేమ్ ఏంది ఇప్పుడు? ఇది. అందరూ చూడాలంటే ఇది. నేను వెనకాలకెళ్ళి కంటెంట్ పెట్టాలంటే ఇది. అందరూ చూడాలంటే ఈ వెబ్సైట్, ఈ లింక్ని క్లిక్ చేయాలి బ్రౌజర్లో. దీని లోపలికి వెళ్ళి నాకు నచ్చింది నేను చేసుకోవాలంటే /wp-admin అని కొడితే నేను లాగిన్ అనేది అవుతా. అంటే లాగిన్ అడ్రస్ వస్తుంది, దాని లోపల యూజర్ ఐడి పాస్వర్డ్ ఎప్పుడైతే కరెక్ట్ చేస్తావో వెనకాల డేటాబేస్లో చెక్ చేసుకొని లాగిన్ అనేది అవుతావు. సో ఇప్పుడు కూడా ఏం చేస్తున్నా, అక్కడ అడ్మిన్ పెట్టినా కాబట్టి అడ్మిన్, పాస్వర్డ్ ఏదో పెట్టుకున్నా, లాగిన్ అనేది అయినా. అర్థమైందా? ఇక్కడ కూడా ఇంకొక థీమ్ తీసుకుంటా మీ భాష అర్థం కావడానికి. ఇంతకు ముందు ఏదో ఆస్ట్రా కంపెనీ చెప్పిన, అంటే టాటా కారే కొనాలా, వేరే కార్ కొనద్దా, హోండా కారు లేవా, ఎప్పటి నుంచో ఉంది, లేకపోతే కియా కార్ లేదా, అట్లనే ఇక్కడ కూడా మస్తుగా ఉంటాయి. నేనేం చేసిన ఇప్పుడు న్యూ థీమ్ అనేది వాడుతున్నా, లైట్ వెయిట్ అనమాట. న్యూ థీమ్ అనేది సూపర్ గా ఉంటుంది. న్యూ థీమ్ అనేది ఇక్కడ కూడా మస్తుగా ఉంటాయి. ఇలాంటి వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. మీకు థీమ్స్ కావాలంటే హెజిటా, నీవు ఇవన్నీ ఉంటాయి. సరే దీంతో వెళ్దాము. ఇక్కడ మీరు చూసి ఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ డేటా అనమాట. ఇవన్నీ డేటా ఉంటుంది, ఇవన్నీ మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది లైట్ వెయిట్ సూపర్ ఫాస్ట్ హెవీ థీమ్ అనమాట. ఎక్స్ప్లోర్ కలెక్షన్ అని కొడితే ఇవన్నీ ఫ్రీ థీమ్స్, పెయిడ్ థీమ్స్ ఉంటాయి. బాగున్నాయి ఇవన్నీ. సో ఇలాంటిది ఒక టెంప్లెట్ అనేది కావాలి. కాబట్టి ఏం చేస్తున్నా నేను, అపిరెన్స్కి వెళ్ళేసి థీమ్స్కి వెళ్ళిన తర్వాత నీకు పాపులర్ యాడ్ థీమ్ అని కొడితే నీకు మొత్తం లిస్ట్ వస్తుంది. కార్ బ్రాండ్ల కంపెనీ వస్తుంది. ఒక్కొక్క కార్ బ్రాండ్ లోపల మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్లో కూడా మల్టిపుల్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్రీ ఉంటాయి, పెయిడ్ ఉంటాయి. ఫ్రీ అంటే 0, పెయిడ్ అంటే పైసలు కట్ట అంటాడు. సో మనం ఫ్రీతోనే మస్తుగా చేసుకోవచ్చు సార్, లక్షలు సంపాదించవచ్చు. చెప్తా అది కూడా. ఏం చేయాలి సార్? క్యాడెన్స్ మంచిదే, ఓషన్ WP మంచిదే, జనరేటర్స్ బ్లాగ్స్ న్యూస్ వెబ్సైట్స్ కోసం ఇది మంచిదే, బ్లాగ్సీ మంచిదే. సరే ఇంతకుముందు ఏదో చెప్పినా, ఇప్పుడు బ్లాగ్సీ కొడతా. అక్కడ ఏదో చెప్పినా కదా ఇక్కడ ఇంకోటి కొడతా. మీకు నచ్చింది మీరు చేసుకోండి. దీని ఒక లిస్ట్, ఏ థీమ్ వాడాలి, ఎట్లా వాడాలో కూడా మీకు డీటెయిల్ ట్రైనింగ్ ఉంటుంది. యాజ్ ఎ బిగినర్ సార్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి. ఎన్ని రోజులు 4-5 డేస్ థియరిటికల్ విన్నారు కదా, అది కూడా మార్కెట్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా సబ్జెక్ట్ తెలియదు. ఓకేనా? క్లిక్ ఆన్ యాక్టివేట్ దిస్ వన్. అంటే దీని లోపల కూడా చాలా టెంప్లెట్స్ ఉంటాయి. బ్లాగ్సీ అనేది మల్టీపర్పస్ థీమ్, అది నాకు తెలుసు. కాబట్టి ఏమంటున్నాడు, ఇన్స్టాల్ బ్లాగ్సీ కంపానియన్ అంటున్నాడు. అంటే దాని లోపల కొన్ని ఫ్రీ టెంప్లెట్స్ ఉన్నారా బై? అంటే మోడల్స్ అనే కారు చూసినావు, అంటే కార్ షోరూమ్కి వెళ్ళినావు, థీమ్ ఇన్స్టాల్ చేసినావు. కార్ షోరూమ్ లోపల మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా థీమ్ పెట్టినావు కదా, దాని లోపల మల్టిపుల్ టెంప్లెట్స్ ఉంటాయి. దాన్ని ఇన్స్టాల్ చేయి. దాని తగ్గట్టు కొన్ని టెంప్లెట్స్ వస్తాయి. ఆ టెంప్లెట్ స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, డెంటల్ కావచ్చు, లేకపోతే 2-wheeler కావచ్చు, 4-wheeler కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఒక IT కంపెనీ కావచ్చు, ఏ కంపెనీ కావచ్చు, మస్తుగా ఉంటాయి అనమాట. అడేమంటుండో చేసిన తర్వాత ఇలా లోడ్ అవుతుంది. ఇక్కడ మనకు స్టాండర్డ్ సైట్స్ ఉంటాయి, అంటే డెమో టెంప్లెట్స్, డెమో సైట్, ఏదో ఒకటి శాంపుల్ లాగా, శాంపుల్ వెబ్సైట్స్ అంటాం. ఇక్కడ కూడా మీరు కావాలంటే ఆల్ ప్లాన్స్ అంటాడు. నాకు పుకట్లు ఇరవై, నాకు ఫ్రీగా కావాలని అడుగుతున్నా, అంతే. ఫ్రీగా కావాలని చెప్పేసి తీసుకున్నా.
ఇక్కడ ఇదేదో బాగుంది, కొంచెం కలర్ గ్రీన్ సూపర్ గా ఉంది. నేనేం చేస్తున్నా, ఇంపోర్ట్ అని చెప్పేసి కొట్టినా. నీకు గుటెన్బర్గ్ కావాలా ఎలిమెంటర్ కావాలా, ఏదో ఒకటి పెట్టుకున్నా భయ్, ఏదో ఒకటి పెట్టుకో. ఇంతకు ముందు గుటెన్బర్గ్ పెట్టినా, ఇప్పుడు ఎలిమెంటర్ పెట్టుకుంటా. అది ఇంతకు ముందు అది పెట్టుకున్నా, బ్లాక్ హెడర్ గుటెన్బర్గ్ హెడర్ రెండు ఒకటే. దీని గురించి కూడా మీకు క్లాసెస్ ఉంటుంది. ఇంతకు ముందు ఫస్ట్ పెట్టుకున్నా, ఇప్పుడు సెకండ్ పెట్టుకుంటా. నెక్స్ట్ అని కొట్టు, ఇన్స్టాల్ అని కొట్టు, కథం. అన్ని ఫ్రీ కాదు, అన్ని పేడ్ కాదు. సో మనకి ఏది కావాలో అది తీసుకోవాలి. దీంతో మీరు ఏమైనా డిజైన్ చేశారంటే, మనకు కూడా ఒక సైట్ ఉంది సార్. దాన్ని మనం ఏమంటామంటే telugu.AIPOWR పవర్డ్ digital.marketing. ఇది కూడా మన సైటే. దీని ముందర సబ్ డొమైన్ టోకా పెట్టిన. బాగుందా ఇది సైట్? ఇది ఏదైతే ఇక్కడ చూస్తున్నారో అదే సైట్, అదే టెంప్లెట్ వాడిన ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది కదా, దాన్ని మొత్తం మార్చి, అంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకున్నానో చెప్తా. బాగుందా సార్ సైట్ ఇది? ఇప్పుడు మీ ముందర ఏదైతే ఇన్స్టాల్ చేశానో అది ఇన్స్టాల్ చేసిన సైట్ ఇట్లా మార్చుకున్నా. ఇది ఎలా చేయాలో పిన్ టు పిన్ మీకు చెప్తాను. బాగుందా సైట్ ఇది? ఈ సైట్ బాగుందా? ఈ సైట్ బాగుందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. అది నేనే పోయి జుట్టు లేదు అంతే, దేవునికి ఇచ్చిన. బాగుందా? అంతే, చూపిస్తా. అది ఇన్స్టాల్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ద డిజైన్, డిపెండ్స్ అపాన్ యువర్ సర్వర్ స్పీడ్, డిపెండ్స్ అపాన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్. ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని మెల్లగా అక్కడ ఎక్కడో ఉన్న డేటా నీ వెబ్సైట్ లోపల మెల్లమెల్లగా డంప్ అయ్యి ఇన్స్టాల్ అనేది చేస్తుంది. కాసేపు పేషెన్స్ తో ఉండాలి. సో ఇదంతా నెలలు అయ్యే టైము నువ్వు ఒక రోజులో చేస్తున్నావు, 2-3 రోజుల్లో ఎడిట్ చేసేస్తావు. ఓకేనా? జస్ట్ హోల్డ్ ఆన్, ఐ విల్ షో కేస్. నిజంగా సార్ చెప్తుంది నిజమా అబద్ధమా కూడా మీకు అర్థమవుతుంది. మస్తుగా ఉన్నాయి సార్ ఎగ్జాంపుల్స్. నేను చెప్పింది చేయండి, అవుట్పుట్ బరాబర్ వస్తుంది. ఓకేనా? నేను చెప్పింది చేసిన తర్వాత నీ బ్రెయిన్ కి 100 కాదు 1000% సూపర్ పవర్స్ ఉంటాయి. నీకు నచ్చినట్టు నువ్వు చేయి, కానీ ఫస్ట్ నేను చెప్పింది చేయి. చిన్నప్పుడు ఏబీసీలు దిద్దిపిస్తారు కదా, ఏ అని చెప్పేసి ఐల్ అని చెప్పి దిద్దిపిస్తారు కదా పలకలో. ఇప్పుడు కూడా స్టార్టింగ్ లెవెల్లో నో క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేయి. నువ్వు ఒక్కసారి ప్రాక్టీస్ చేసినావా, నీ మైండ్ లో 1000 క్వశ్చన్స్ ఉంటే 10 క్వశ్చన్లకు పడిపోతుంది. 10 క్వశ్చన్లు ఉంటే ఒక్క క్వశ్చన్ కి పడిపోతుంది. నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేసినావు అనుకో, ఒక్క క్వశ్చన్ కూడా పోతుంది. కాబట్టి ప్రాక్టికల్ ఈజ్ ఇంపార్టెంట్. నేను చెప్పిందంతా కంప్లీట్లీ ఫ్రీగా చేసేయి. కష్టపడ్డాము, వచ్చినాము, పైసలు కట్టిరు, నేను చెప్తున్నా ప్రాక్టీస్ చేయి. సో ఇక్కడ ఏమైంది, స్టార్టర్ సైట్ ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. నేను ఇక్కడ వ్యూ సెట్ అన్న కొడతా, లేకపోతే నాకు తెలియదా ఇది, దీంట్లో కాపీ చేసుకొని ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి ట్యాబ్ లోపల ఇలా కొట్టి ఎంటర్ అని కొడతా. సేమ్ వచ్చింది సైట్ చూడండి. అది ఇంకా లోడ్ కాలే, అదేందో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సేమ్ ఉందా? ఇది సేమ్ ఉందా? ఇది సేమ్ ఉందా సార్? ఇది సేమ్ కనిపిస్తుందా? సేమ్ కనిపిస్తుందా? కొంచెం దగ్గర ఉందా డిస్టెన్స్? అది ఒకటేలా కనిపిస్తుందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. దగ్గర పోలికలు ఉన్నాయా? అరే ఆ సినిమాలో ఉంది, ఈ సినిమాలో కాపీ కొట్టిండ్రా అంటాం కదా, ఇక్కడ కూడా అది కాపీ కొట్టినా, కానీ నాకు తగ్గట్టు నేను డిజైన్ చేసుకున్నా. సినిమాలో కాపీ కొడితే కాపీ కొట్టిండు అంటావు, ఇక్కడ నువ్వు కాపీ కొడితే పైసలు వస్తాయి భయ్. ఇక్కడ కాపీ కొడితే కొన్ని వందల కొద్ది టెంప్లెట్స్ ఉన్నాయి, నాట్ 100, thousands ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. బిజినెస్ అర్థం చేసుకోవాలి, టెంప్లెట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అంతే. సో ఇదే సైట్ నేనేం చేసినాము, మా కోసం నేను రాసుకున్నాం. ఇక్కడ ఏం పెట్టిండు, వి క్రియేట్ వరల్డ్ అడ్వాన్సింగ్ సాఫ్ట్వేర్ విత్ విజన్ అండ్ ప్యాషన్. నేనేం చేసిన, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, బికమ్ జాబ్ రెడీ, బిజినెస్ రెడీ, ఫ్రీలాన్సింగ్ రెడీ. ఇక్కడ ఏం పెట్టిండు, $5,000 సేవ్డ్ త్రూ రిసోర్స్ ఆప్టిమైజేషన్. నేనేం పెట్టుకున్నా, 2,500 స్టూడెంట్స్ ట్రైన్డ్ సక్సెస్ఫుల్ అండ్ కౌంటింగ్. ఇది ఎప్పుడు చేసిన తెలుసా, ఈ ఇయర్ స్టార్టింగ్ లోనో డిసెంబర్ లోనో చేసిన. అంటే దగ్గర 6 to 7 months అయిపోయింది. అప్పట్లో 500 మెంబర్స్ జాయిన్ అయిపోయారు, ఇంకా 3,000 మంది స్ట్రెంత్, సారీ మన దాంట్లో ఇప్పుడు 600+ జాయిన్ అయ్యారు. ఇక్కడ చూసుకుంటే ఆ ఫోటో తీసి నా ఫోటో పెట్టుకున్నా. ఇక్కడ ఇది ఉండే, ఇక్కడ నా టిక్ మార్క్ పెట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి ఆ 10+ years ఆఫ్ కోడింగ్ అన్నాడు, నేనేం చేసుకున్నా 11+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నా. ఇక్కడ వచ్చేసి గెట్ స్టార్టెడ్ నౌ అన్నాడు, ఇక్కడ వచ్చేసి ఎన్రోల్ నౌ అని కొట్టినా. ఎన్రోల్ నౌ అని కొడితే మళ్ళీ నా పేజ్కి వెళ్తుంది అనమాట. అర్థమైంది అందరికీ? సో ఉన్నది ఎట్లా చేయాలో కూడా చెప్తాను, కానీ ఇదంతా కావాలంటే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మెథడ్ ఏంది, డైరెక్ట్ వెళ్ళేసి స్క్రిప్ట్ ఇన్స్టాల్ పెట్టి ఒక చూపించిన, అంటే భయం పడతారేమో అని చెప్పేసి. సెకండ్ వన్ ఏంది, చేసుకుండా పోయినా ఇంకొక థీమ్ తీసుకున్నా, ఇంకొక సైట్ ఉంది కదా దాన్ని కూడా వాడేద్దాం. సో మీకు ఉన్న భయం కూడా పోతుంది. నేను ఈరోజు సార్ ఏ విధంగా అయితే చెప్పాడో అదే ప్రొసీజర్లో ఇట్లానే రాయాలా, చిన్నగా రాయాలా, పెద్దగా రాయాలా, తప్పు రాయాలా, కరెక్ట్ రాయాలా, మీ చేతులు ఉంటుంది. ప్రాక్టీస్ అయితే ఏం కాదు, మీ ఆస్తులు ఏం పోవు, మిమ్మల్ని ఎవరు తిట్టరు. నేను అప్పుడప్పుడు అరుస్తా, అప్పుడప్పుడు కోపంగా ఉంటా, అప్పుడప్పుడు కూల్గా చెప్తా, కాంప్లికేటెడ్ టాపిక్స్ చాలా కూల్గా చెప్తా, ఈజీ టాపిక్స్ కొంచెం ఫాస్ట్గా చెప్తా. ఎందుకంటే సబ్జెక్ట్ ఇది కాదు, ఇంతకు మించి 100 సబ్జెక్ట్ ఉంది. అదంతా డెలివరీ కావాలంటే మీరు నా స్పీడ్ని క్యాచ్ చేసుకోండి, బరాబర్ చెప్తా. క్లియర్ అందరికీ? సార్ అందరికీ క్లియరా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. డన్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, సార్ ఇంకేదో అన్నాడు రా భయ్, ఏం లేదు భయ్. ఇక్కడ మళ్ళీ హోమ్కి వచ్చిన, సార్ పొరపాటున లాగౌట్ అయినా భయ్, లాగౌట్గా ఎవడన్నా వద్దన్నాడా?
లాగౌట్ ఎవడన్నా వద్దానంటే కూడా వద్దనులే. ఇప్పుడు నాకు హోమ్ పేజ్కి వెళ్ళినా infinitefree.com పెట్టినా, నువ్వు ఓపెన్ చేసినా నేను ఓపెన్ చేసినా అదే. ఫస్ట్ టైం రిజిస్టర్ కొట్టినావు, సెకండ్ టైం లాగిన్ కొడతా అంతే. ఆల్రెడీ నువ్వు గూగుల్తో లాగిన్ అయినావు కాబట్టి లాగిన్ విత్ గూగుల్ అని కొట్టుకో, అయిపోయి కేల్కతం దుకాణం. ఇప్పుడు ఏం చేసిన, ఆల్రెడీ 2 వెబ్సైట్లు ఉన్నాయి రా భయ్. ఒకటేమో ఏపీడిఎంఏ ఆర్ఎఫ్ B7RF.gd CT.ws. ఇప్పుడు ఏం చేస్తున్నా, లాస్ట్ వన్ ఉంది, మళ్ళీ ఒక క్రియేట్ అకౌంట్ కొడతా, నా ఇష్టం. 3 ఇచ్చిండు 3 వాడతా. ఆడేదో అడుగుతుంది, మళ్ళీ టైం పడుతుంది, చేద్దాం భయ్, తప్పేముంది. ఇప్పుడు ఏది పడుతుంది తీసుకున్నా, నేనేం చేస్తున్నా, సమ్ కోడ్ అని చెప్పేసి రాసిన, లేకపోతే AIPDMA V7 అని చెప్పేసి ఇది కూడా పెట్టుకుంటా. అంటే ఇక్కడ ఏదైనా ఉండండి, తోకల్ ఇంపార్టెంట్. అంటే .com, .in, .co.in, .ai, .asiana, .videona, .live, లేకపోతే .site, .shop, అలా చెప్పుకుంటా పోతే కొన్ని వందల కొద్ది ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి .in, .co.in, .com అంతే. ఈ 3 లేకపోతే ఇట్లా ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు. క్లిక్ ఆన్ చెక్ అవైలబిలిటీ. ఇలా చేసుకున్న తర్వాత ఏం చేసిన, ఈమెయిల్ కన్సెంట్కి వచ్చేసి అప్రూవ్ అని కొట్టేసి క్రియేట్ అకౌంట్ అని కొట్టిన, అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఏమైంది సరిగ్గా చూడండి. ఐ విల్ టెల్ వన్ సూపర్ లాజిక్. నేను ఏం చేస్తున్నానో చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ సెషన్, సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు మాస్ మసాలా ఉంటుంది, చూడండి. అర్థమైంది అందరికి? అందరికి అర్థమైందా? క్లియర్ గా ఉందా? అందరికీ క్లియర్ గా ఉంది కదా? ప్రాక్టీస్ చేస్తారు కదా, ఇదే మీ టాస్క్. నాకు భయం ఏం చేశారంటే, నేను టాస్క్ ఇస్తే సగం మంది రారు రేపు. మీరు వచ్చినా రాకున్నా మీరు పైసలు కట్టారు కాబట్టి నేను టైంకి వచ్చి క్లాస్ చెప్తా. ఓ 2 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటు అవుతుంది, కానీ నువ్వు ప్రాక్టీస్ చేస్తే మాత్రము సూపర్ సబ్జెక్ట్ నీ చేతుల్లో ఉంటుంది. సార్ మేము ఏమి ఇవ్వాలి సార్? మీకు నచ్చింది ఇవ్వండి ఖలీద్, మీకు నచ్చింది ఇవ్వండి. ఖలీదు 1, ఖలీదు 2, నీకు నచ్చిన పేరు ఇవ్వు, అక్కడ ఏం కాదు, ఏం కాదు. అది ఒక వైట్ పేపర్ మీద పిచ్చి గీతలు రాస్తే పిచ్చి గీతలు, పేర్లు రాసుకుంటే పేర్లు, ఒక అగ్రిమెంట్ రాసుకుంటే అగ్రిమెంట్, ఒక లవ్ లెటర్ రాసుకుంటే లవ్ లెటర్, లీవ్ లెటర్ రాసుకుంటే లీవ్ లెటర్, చింపితే చింపినట్టు అవుతుంది. ఏది పెడితే అది రా, ఏం కాదు. నేను ఉన్నా కదా, నేను ఎవడేమనడు, మా టీం మిమ్మల్ని ఏమనదు. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మార్నింగ్ 10:30 నుంచి 6 వరకు మేము మీకు సపోర్ట్ ఇస్తాం. చాలా మంది అడుగుతుంటారు కాబట్టి ఒక్కొక్కరిని క్లోజ్ చేసుకొని వస్తాం. సో ఇంతకు ముందు చేసింది, ఇక్కడ కూడా చేసింది ఇదే. ఇది 3 వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు ఇది కొట్టినా, ఇంతకు ముందు ఇది కొట్టినా కంట్రోల్ ప్యానల్. ఇప్పుడు ఏం కొడుతున్నా, ఫైల్ మేనేజర్ అనేది కొడుతున్నా. సో ప్రతి ఒక్క వెబ్సైట్ కి లోపల ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డరే ఫైల్ మేనేజర్ అంటాం. నీ ఫోన్ లో ఫోటోలు కొడుతావు, వీడియోలు కొడుతావు, అన్ని కొడుతావు కదా, ఫైల్ మేనేజర్ ఉంటుంది, గ్యాలరీ ఉంటుంది, అది ఓపెన్ చేసి ఇదే ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది సార్ అంటే, ఇది ఒక కోడ్ రిలేటెడ్ అంటున్నా. సో ఇది మీకు చెప్పాలంటే కొంచెం ఇబ్బంది కావచ్చు, ఒక్కసారి వినండి, అయితే అవుతుంది, లేకపోతే పోతుంది. రేపు మళ్ళీ చెప్తా. మీ అందరికీ ChatGPT తెలుసు కదా? మీ అందరికీ ChatGPT తెలుసు కదా సార్? మీ అందరికీ ChatGPT తెలుసు కదా? అమ్మయ్య, థ్యాంక్ యూ. నేను ఏం చేస్తున్నా, ఒక సింపుల్ ఫైల్ తీసుకుంటున్నా, మీరు ఏం చేయడం లేదు. ఇగో ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. డన్. ఇక్కడ చూడండి, నేనేం చేసిన, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేసిన. ఎప్పుడైతే ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేస్తానో నాకు ఈ ఫోల్డర్ వస్తుంది. ఈ ఫోల్డర్ లోపల HTTP డాక్స్ ఉంటాయి అనమాట. HTTP డాక్స్ అని చెప్పేసి ఓపెన్ చేయండి. ఇలా డబల్ క్లిక్ చేయండి, వస్తుంది. దీని లోపల నేనేం చేస్తున్నా, ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తున్నా. ఏందో ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నా. లేకపోతే నీకు ఒక ఆప్షన్ ఉంటుంది, న్యూ ఫైల్ అని చెప్పేసి తీసుకుంటున్నా. ఫైల్ నేమ్ వచ్చేసి ఏం తీసుకుంటున్నా, INDX, కోడ్ కాదు, జస్ట్ ఒక ఫైల్ క్రియేషన్, index.html అని చెప్పేసి తీసుకో. index.html అని చెప్పేసి తీసుకో. క్రియేటెడ్ ఎడిట్ అని కొట్టు, నీకు ఇక్కడ వస్తుంది. దీని లోపల నువ్వు ఏది పెడితే అది ప్రింట్ అయిపోతుంది. దీని లోపల నువ్వు ఏది పెడితే వెబ్సైట్ లోపల ప్రింట్ అయిపోతుంది. ప్రస్తుతం నీ వెబ్సైట్ లోపల ఏముంది సార్? చూసాం, ఏముందో నాకు తెలియదు కదా. నీ వెబ్సైట్ లోపల ఏముందో నాకు తెలియదు కదా. మన వెబ్సైట్ ఏంది సార్? నా వెబ్సైట్ లోపల ఏముందో చూడండి. ఆడేదో డమ్మీ డేటా పెడతాడు. ఏముంది అక్కడ? ఆడేదో పెట్టిండు బై, వైట్ స్క్రీన్, బ్లాంక్ స్క్రీన్, బ్లూ కలర్, రెడ్ కలర్ ఏదో వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నా, ఐ లాస్ట్ ద ChatGPT. నేను ఒక ChatGPTని తీసుకుంటున్నా బై. ChatGPT మీకు తెలుసు కదా, ChatGPTలో ఫోన్లో కూడా ఎడిట్ చేయొచ్చు. నేనేం చేస్తున్నా, ChatGPTని ఇట్లా ఓపెన్ చేసేసి ChatGPTతో కూడా బ్రహ్మాండమైన వెబ్సైట్లు చేయొచ్చు. వీ హ్యావ్ ఎ సెషన్ ఆన్ దాట్. సో ఇక్కడ నాకు అకౌంట్ కూడా లేదు. నేనేం చేస్తున్నా, ఇక్కడ నేను లాగిన్ అవ్వడం లేదు, డమ్మీ. సరే మీకోసం ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా, ChatGPT. ఇది ఇన్కాగ్నిటో మోడ్, ప్రైవసీ ఉంటుంది. ChatGPT ఓపెన్ చేసిన, నేను లాగిన్ కాలేదు బై, డమ్మీ కంటెంట్. నేనేం చేస్తున్నా, మేకే
మేక్ ఏ సింగిల్ హెచ్టిఎంఎల్ ఫైల్ కంటెంట్స్ అబౌట్ వాట్ ఈజ్ ఇండియా. మీకోసం ఇండియా గురించి నాకు ఒక HTML ఫైల్ ఇరా భయ్ అని చెప్పేసి రాయి. మంచి డిజైన్స్ అంటే BAUTIFL బ్యూటిఫుల్ డిజైన్ లాగా ఉండాలి. యానిమేషన్స్ పెట్టు అంటున్నా. ఏనా యానిమేషన్స్ పెట్టరా భయ్ అంటున్నా. చాలు, నీకు ఏం కావాలో అది అడుగు, ఎంటర్ అని కొట్టు. ఎంటర్ అని కొడితే అది ఏం చేస్తుంది, ఆలోచించి నీకు ఒక కోడ్ అనేది ఇస్తుంది. నేను లాగిన్ కాలే, నీకు ఇస్తుంది. మేక్ ఏ సింగిల్ HTML ఫైల్ కంటెంట్స్ అబౌట్ వాట్ ఈజ్ ఇండియా, బ్యూటిఫుల్ డిజైన్ యానిమేషన్స్ అని చెప్పేసి అడిగిన. ఆడేమంటుండు, కోడ్ బరాబర్ బరాబర్ రప్ప 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 రాసిస్తాడు. ఈ కోడ్ని తీసుకొని పోయి అక్కడ పెడితే వెబ్సైట్ కూడా లైవ్ అయిపోతుంది. సరిగ్గా చూడండి ఏం రాస్తున్నావు. నేనేం లాగిన్ కాలే, ఉన్నది ఉన్నట్టు అడిగినారా భయ్, అది ఇస్తుంది అంతే. ఏం చేయలే నేను. చూసాం ఏమి ఇస్తుందో. నాకు కూడా ఇండియా గురించి తెలీదు, కానీ ChatGPTకి ఏం అర్థమైందో చూసాం. సో ఇది ఇక్కడ ప్రీవ్యూ కావాలంటే ప్రీవ్యూ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. ఇంక్రెడిబుల్ ఇండియా అని చెప్పేసి సూపర్ గా ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసి ఇది కోడ్, ఇక్కడ నేను ఇట్లా కాపీ చేసుకుంటున్నా. మొత్తం ఇలా కాపీ చేసుకొని ఎక్కడైతే ఇక్కడ నేను వచ్చినానో, ఎక్కడుంది అబ్బా ఇది, ఇక్కడ కోడ్ అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ కొట్టిన. పేస్ట్ కొట్టేటి సేవ్ అండ్ క్లోజ్ అని కొడితే కేల్కతం దుకాణం అయిపోయింది. అయిపోయింది అయిపోయింది సార్, వెబ్సైట్ రెడీ. చూడండి ఒకసారి, వచ్చిందా వచ్చిందా సార్? ఈజీ సార్ చేయడము. అదేదో కలర్ రాలేదు, పక్కన పెట్టేసి రిఫ్రెష్ కొడుతున్నా మళ్ళీ, అంటే ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది. అది వచ్చి బాగుందా వెబ్సైట్? వెబ్సైట్ బాగుందా సార్? సింపుల్గానే ఉందా, ఏమైనా కష్టంగా ఉందా? సింపులేనా కష్టమా? అరే మీకు నా ఏమొచ్చది రాయండి భయ్. చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ కావాలి నాకు. నేనేం చేస్తున్నా, ఇగో మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడే ఐఎమ్ నాట్ సేవింగ్ ఎనీథింగ్, జస్ట్ మీకు చూపిస్తున్నా. మేక్ ఇంటీజర్ 10th క్లాస్ మీరు అందరు చదువుతుంటే ఇది ఉంటుంది కదా. మేక్ COS కాస్ థీటా THT మేక్ కాస్ థీటా FORMULAS ఫార్ములాస్ అని చెప్పేసి రాస్తున్నా. FORMULAS ఫార్ములాస్ ఆల్ ఇన్ ఏ HTML ఫైల్. నేనేం చేస్తున్నా, మా కంపెనీ కలర్ బ్లాక్ అండ్ వైట్ కాబట్టి డిఎస్ డిజైన్ మస్ట్ బి BLACK బ్లాక్ అండ్ వైట్ అని చెప్పేసి రాయి. ఎంటర్ కొట్టు, అది ఇస్తుంది. ఎంటర్ కొట్టు, మేకు కాస్ట్ ఆఫ్ ఫార్ములాస్ ఆల్ ఇన్ HTML ఫైల్ అని చెప్పేసి ఇచ్చిన. అదేదో ఆలోచించి మొత్తం ఇస్తుంది భయ్. దానికి అర్థమైన బాధ అది ఇస్తుంది. నువ్వేం చేస్తావు, వచ్చిన కోడ్ని వెబ్సైట్ లోపల పెడితే యాక్టివేట్ అయిపోతుంది. చాలా సింపుల్, మస్తుగా చేయొచ్చు. ఇట్లా అన్ని చెప్తా, కానీ టైం పడుతుంది కొంచెం. ఇగో నేనేం చేసిన, దీని ఇట్లా ఇట్లా ప్రీవ్యూ కొడితే ప్రీవ్యూ వస్తుంది. ఇట్లా వచ్చింది. బాగుందా ఫార్ములాస్ బాగుందా? ఒక అప్లికేషన్ లాగానే ఉందా? ఇలా తీసుకొని ఇలా కాపీ చేసుకున్నా. లేకపోతే నేను ఇక్కడి నుంచి కింది వరకు, చిన్నప్పటి నుంచి మనకి ఇట్లా ఇష్టం కదా, కాపీ పేస్ట్ మీ నుంచి కింది వరకు సాగదీస్తాం. ఇలా కాపీ చేసుకొని ఇలా వెళ్ళి ఇక్కడ కోడ్ ఉంది కదా, ఇదే కదా మనం పెట్టిన కోడ్, index.html. దీన్ని డబల్ క్లిక్ కొట్టి ఓపెన్ అవుతుంది. ఇదంతా కంట్రోలే డిలీట్ చేసేసి Ctrl V అని కొట్టిన. ఫ్రెష్ డేటా, పాత డేటా వీకేసి కొత్త డేటా పెట్టిన. నేను కోడింగ్తో ఆడతలేను, కాపీ పేస్ట్ చేస్తున్నా. 0.0001 బ్రెయిన్ని వాడుతున్నా. మీకు ఆ బ్రెయిన్ ఉంది కాబట్టి, నాకంటే ఎక్కువ బ్రెయిన్ ఉంది కాబట్టి, సార్ ఏదో చెప్పిండు, సార్ ఏదో తిట్టింది అనుకోకుండా నిజంగా చేస్తే లోపల ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంట్ తెచ్చుకొని సేవ్ అండ్ క్లోజ్ అని కొట్టు, బరాబర్ వస్తుంది అవుట్పుట్. ఇంతకుముందు ఇండియా ఉండే, ఇండియా ప్లేస్ లో కాస్ట్ థీటా పెట్టినా. వచ్చిందా లేదా చూడండి. వచ్చిందా వెంబటే అవుట్పుట్? వచ్చిందా సార్ అవుట్పుట్? వ్యూ ఫార్ములాస్ కొడితే అది ఆటోమేటిక్గా తీసుకుంది. బేసిక్ కాస్ట్ థీటా కొసైన్ రేషియో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన గుర్తులేదు. లేదు సార్ నాకు భగవద్గీత కావాలి, అది కావాలి, మీకు ఏదో అంటే అది పెట్టు పోయి వస్తుంది. మీకోసం ఏం చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నా. అరే బాబు నాకు బాహుబలి STORY స్టోరీ ROED రోడ్ మ్యాప్, ఐ నీడ్ బాహుబలి స్టోరీ రోడ్ మ్యాప్ HTML ఫైల్. మొత్తం అక్కడ గ్రీన్ రెడ్ కలర్ కావాలి, గ్రీన్ రెడ్ కలర్ కావాలి. ఇవ్వు, నేను లాగిన్ కావాలి, అది ఇస్తుంది కోడ్. ఏది పడితే అది ఏం కాదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ రీక్రియేట్ ద ఫుల్ స్టోరీ రోడ్ మ్యాప్ అంతా ఆడుతుంది. మేక్ HTML ఫైల్, మేక్ ఇట్ అని చెప్పేసి రాయి. రాకపోతే మేక్ ఇట్ అని చెప్పేసి రాయి. అది అర్థం చేసుకుని ఏదో ఒకటి ఇస్తుంది. అర్థమైందా? అది ఫస్ట్ రాదని అంటది. అరే ఈరా బాబు నేను చూసుకుంటా అని చెప్తా. చిన్నప్పుడు స్కూల్కి పంపిస్తే పోం కదా, అని చెప్పేసి బలవంతంగా పంపిస్తాం. ChatGPT కూడా అప్పుడప్పుడు నేను చేయనంటది. అరే బాబు చేయరా పోయి, నేను చూసుకుంటా అని చెప్తున్నా. అది ఏదో ఇచ్చింది స్టోరీ, వస్తుందో లేదో తెలీదు, ఇచ్చి పడేసింది బై లెఫ్ట్ రైట్. నిజంగా ప్రివ్యూ కొడితే ఏమొస్తుందో చూద్దాం. రెడ్ అండ్ గ్రీన్ అన్నా కాబట్టి రెడ్ అండ్ గ్రీన్ లో వచ్చిందా? ఏదో సోది చెప్పినా పోయి అది కూడా ఇచ్చింది. ఆ కోడ్ ని కాపీ చేసుకొని నువ్వు ఏదైతే ఫైల్ చేసినావో
ఇక్కడ ఎక్కడుందబ్బా అది? ఇది ఓపెన్ చేసుకొని, సారీ, ఇగో మళ్ళీ ఇక్కడ ఇండెక్స్ ఫైల్ ఓపెన్ చేసేసి దీని లోపల అంతా డిలీట్ చేసేసి పేస్ట్ కొట్టు, మళ్ళీ సేవ్ అండ్ క్లోజ్ కొట్టు. ఇక్కడ కాస్ట్ ఇట్లా పోయి ఏమొస్తుంది? బాహుబలి స్టోరీ వస్తుంది. వచ్చిందా? బాహుబలి విజువల్ రోడ్ మ్యాప్ హైలైటింగ్ ద ఫిల్మ్స్ మేజర్ స్టోరీ బీట్స్ వితౌట్ రీకౌంటింగ్ ద కంప్లీట్ ప్లాట్, ఎక్స్ప్లోర్ రోడ్ మ్యాప్, ఏ చైల్డ్స్ సర్వైవల్, ద జర్నీ బిగిన్స్ విత్ మిరాక్యులస్ రెస్క్యూ సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ అన్ ఎక్స్ట్రాడినరీ డెస్టినీ, గ్రోయింగ్ రేజ్డ్ ఫ్రమ్ ద కింగ్డమ్ ద యంగ్ హీరో డెవలప్స్ స్ట్రెంత్, కరేజ్ అండ్ క్యూరియాసిటీ, బియాండ్ ద మౌంటైన్ ఏ లైఫ్ చేంజింగ్ డిస్కవర్ ఇన్స్పైర్స్ ద హీరో టు వెంచర్ ఇన్ టు ఏ లార్జర్ వరల్డ్. అంటే మీదెక్కిపోతాడు కదా. ద సరే ద కింగ్డమ్ protagonist encounters a powerful kingdom shaped by conflict, royalty, and leadership. Hidden legacy. Long buried truths begin to emerge, revealing. అదేదో ఇచ్చింది బై, సింపుల్ గా అడితే సింపుల్ గా ఇస్తుంది. అరే బాబు నాకు తెలుగు లీరా బై, అడుగు, తప్పేముంది? నేనేం లాగిన్ కాలే, ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. యూ మీ ఇన్ తెలుగు, యూ మీ ఇన్ తెలుగు అడుగు, అది తెలుగులో ఇస్తుంది. స్టే లాగ్అవుట్ అని కొట్టు, అది ఇస్తుంది. ఇప్పుడు కోడ్ ఇస్తుంది, కోడ్ ఇస్తుంది, నువ్వేం బాధపడకు. కోడ్ ప్లీజ్, కోడ్ అని ఎంటర్ కొట్టు. అది డిజైన్ చేస్తుంది, వెయిట్ చేయండి, మొత్తం పోతుంది మళ్ళీ. కోడ్ అని చెప్పేసి ఎంటర్ కొట్టు, ఆ కోడ్ ఇస్తారు తెలుగులో. రాలేదు, క్షమించండి, సారీ అంటుంది. మేక్ ఇట్ అని చెప్పేసి కొట్టిన, కొంచెం వెయిట్ చేయండి, వస్తుంది. వచ్చిందా? వచ్చిందా? నువ్వు తెలుగు వాడతావా, హిందీ వాడతావా, ఉర్దూ వాడతావా, కన్నడ వాడతావా, మలయాళం వాడతావా, అంతే కొట్టుకుంటా పో భయ్, అవుట్పుట్ వస్తుంది. సో ఇదంతా ఎందుకు? మీకు కొంచెం ఎనర్జీ ఇవ్వడానికి నేను చెప్పిన భయ్ అంతే. మీరు ఏం చేస్తారో అండి, చిన్నప్పుడు కష్టమైన పద్ధతులు ఉంటాయి కదా, ఇప్పుడు చూడండి ఏంది, వీరసింహరాజ్యం అని చెప్పేసి ఏదో వచ్చింది. సరే మీకోసము ఇలా పెట్టేసి ఏదేదో వచ్చింది అనమాట అవుట్పుట్. దీన్ని ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి దీని లోపల ఎక్కడుందబ్బా ఫైల్ మేజర్, ఇండెక్స్. ఇండెక్స్ అనేది ఏంటంటే ఎంట్రీ ఫైల్. వెబ్సైట్ లోపల అన్ని కంటెంట్ లోడ్ చేయాలంటే ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. ఐఎన్డెక్స్, మీరు ఏ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన ఏ బుక్ కూడా ఇండెక్స్ ఉంటుంది కదా. ఇండెక్స్ అనేది ఎంట్రీ ఫైల్, పేరెంట్ ఫైల్. ఇది ఓపెన్ చేసి అంతా లోడ్ అయిపోతుంది. ఇది ఓపెన్ చేసేసి ఇట్లా డిలీట్ కొట్టి ఇది కొట్టు, సేవ్ అండ్ క్లోజ్ అని కొట్టు. జబర్దస్త్ చేసుకుందాం, మనం జబర్దస్త్ చేసుకుందాం. బాహుబలి కాస్త ఏమైంది, ఇప్పుడు వేరే కలర్ వచ్చింది చూడు, అంటే తెలుగులో వచ్చింది. జననం, బాల్యం, శిక్షణ, రహస్యం, మిత్రులు, మహాయుద్ధం, విజయం, కొత్త యుగం, వీరసింహరాజ్యం. ఒక ఒరిజినల్ తెలుగు ఫాంటసీ కథ రోడ్ మ్యాప్ వచ్చింది బై. చేస్తారా? చేస్తారా? సింపులే కదా. కానీ ఏఐతోని వాడడం వేరు. ఏఐ ఎట్లా చేస్తుందో అట్లా మీ బ్రెయిన్ పనిచేయాలి బై. చాలా స్క్రాచ్ నుంచి చెప్పాలి. ఇదంతా రేపు మనం తెలుసుకుందాం. ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. ఇంకా సాగజేస్తే అది బోర్ కొడుతుంది, తెగుతుంది అనమాట. టుమారో వీ కెన్ డిస్కస్. సార్ ఈరోజు చెప్పిన క్లాస్లో ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్, ఇన్ఫినిటీ ఫ్రీ కోసము infinity-free.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాని లోపల మనకు 3 వెబ్సైట్స్ ఇస్తాడు. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ చేసుకుంటారా బ్లాక్ అవుతుందని తర్వాత తెలుసుకుందాం. ఇప్పటి నుంచి ఈరోజు డేట్ వచ్చేసి 3rd ఆగస్ట్. ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయాలంటే ఒక కొత్త మెయిల్ ఐడి తీసుకొని దాంతో infinity-free.com అకౌంట్ క్రియేట్ చేసుకొని సార్ చెప్పిన ప్రాసెస్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయండి. కొంతమందికి చూసి చేయాలంటే అర్ధగంట పడుతుంది, కొంతమందికి 4 గంటలు పడుతుంది, కొంతమందికి గంట పడుతుంది, కొంతమంది 10 గంటలైనా రాదు. కూర్చోండి బా, ఏం కాదు. సెకండ్ డే థర్డ్ డే ఈజీగా అయిపోతుంది. నువ్వు ఫస్ట్ డే హార్డ్ అన్నావు అనుకో, సెకండ్ డే థర్డ్ డే పెద్ద సబ్జెక్ట్ వచ్చినప్పుడు డ్రాప్ అవుతుంది. ఈ రోజు ఎవరైతే 5 గంటలు 10 గంటలు ప్రాక్టీస్ చేస్తారో రేపు కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కూడా 10 నిమిషాల్లో చేసేస్తారు. సో నువ్వు గంట కూర్చుంటావా, 5 గంటలు కూర్చుంటావా, 10 రోజులు కూర్చుంటావా, నీ చేతిలో ఉంది. నేనైతే చెప్పినా, నువ్వు ఇచ్చిన పైసలు నేను తీసుకున్నా, నేనైతే క్లాస్ చెప్పినా, నువ్వు ప్రాక్టీస్ చేస్తే మాత్రం సూపర్ గా ఉంటుంది. ఓకేనా? ఐఎమ్ స్టాపింగ్ ఇయర్ సార్. మస్తుగునే సీక్రెట్స్ మస్తు తెలుసుకుందాం. ఇది జస్ట్ జూజీబీనే, జస్ట్ శాంపుల్ అంతే. ఓకేనా? డన్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఏమైనా క్వెరీస్ ఉన్నాయా? ఏమైనా క్వెరీస్ ఉంటే అడగండి సార్. వెంకట్ చెప్పండి వెంకట్. సరే మరి క్వెరీస్ ఉంటే అడగండి సార్, ఏం కాదు. రేపు జబర్దస్త్ సబ్జెక్ట్ చెప్తా. సార్ సార్ చెప్పండి మీరు వెంకట్. చాలా బాగా చెప్పారు, మాకు అర్థమైంది. చాలా నీట్ గా, చిన్నపిల్లలకు కూడా అర్థమైనంత ఈజీగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఆ, అయితే ఏంటంటే సార్, కొంచెం ఓపెన్ కోడలో అలాగే చాట్ జీపీటీలో సేమ్ మనం ఒకేలాగా వెబ్సైట్ మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చా అంటున్నా సార్. అంటే ఇప్పుడు మనం ఓపెన్ కోడలో అంటే ఇప్పుడు ఫస్ట్ డే అట్లా చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేయలేదు సార్. కొన్ని క్లాసెస్ అయిన తర్వాత మీరు మమ్మల్ని ఓకే కిచిడి ఓకే చేసుకుందాం ఓకే సబ్జెక్ట్, ఏమనుకోకండి. అంటే ఇది ఓకే సార్ ఓకే బేసిక్ లెవెల్ కాబట్టి కొంచెం ఇక్కడ ఆగుదాము. ఓ 4-5 అవును సార్ క్లాసెస్ తర్వాత మీరు అన్న
ఇంకా మస్తు టూల్స్ వచ్చినాయి మార్కెట్లోకి వస్తే అవన్నీ వాడదాం బరాబర్. ఓకే ఓకేనా? సార్. అంటే ఇప్పుడు మనం ఇన్ఫినిటీ ఫ్రీలో మనం ఆల్రెడీ ఒకటి అంటే ఆల్రెడీ సర్వర్ తీసుకొని హోస్టింగ్ డొమైన్ తీసుకున్నాం ఆల్రెడీ ఫ్రీలో. ఉమ్. అదే సర్వర్ కి మనం ఒరిజినల్ గా ఏదైనా మనం అంటే డొమైన్ కొనుక్కొని హోస్టింగ్ వద్దు కొనుక్కొని సార్, మనం దానికి వద్దు అటాచ్ సార్, చేయొచ్చా? వద్దు సార్. ఫ్రీనే పీడే అంతే. లేదు సార్, అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు ఇది కూడా చేయొచ్చా అని అడుగుతున్నా సార్. డోంట్ ఇంటిగ్రేట్ ప్రీమియం డొమైన్ విత్ infinityfree.com. ఓకే ఓకేనా? అంతే. ఓకే సార్. ఇంకా దీని గురించి డిస్కషన్ చేస్తే కన్ఫ్యూజన్ వేరే టాపిక్స్ వస్తాయి. అది ఓకే అంతా మీకు అర్థం కావాలంటే నాకు 1 వీక్ టైం ఇవ్వండి, సూపర్ గా చెప్తాను. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ వెంకట్. సార్ ఇంకా సార్? సార్ ఈరోజు క్లాస్ బాగుంది. ఇంకొకటి వచ్చేసి నిన్న క్లాస్ చెప్పారు కదా, అది అవును సార్. సర్వర్ కనెక్ట్ అవ్వలేదు. అది ఎప్పుడు చూపిస్తారు? నేను సార్ ఇక్కడ రికార్డెడ్ వీడియోస్ వస్తాయి సార్. మేబీ నెట్ ఇష్యూ ఉండొచ్చు. వెబ్సైట్ అయితే సర్వర్ అంతా బాగానే ఉంది. మేము బ్యాక్ అండ్ సర్వర్ ఒక ప్రాబ్లం ఉన్నది. ఏదైతే ఇక్కడ మీరు AI.digital.marketing వాడుతున్నారో దీంట్లో ఎలాంటి ఇష్యూస్ లేదు. దేవాయ మరి ఇష్యూస్ ఉన్నాయా? అది కాదు సార్, నిన్న మీరు చెప్పారు కదా ఇష్యూ లేదు సార్, ఏం ఇష్యూ లేదు. హోస్టింగ్ డొమైన్ ని కనెక్ట్ చేశారు కదా, అందులో ప్రాబ్లం వస్తే టైం పడుతుందని చెప్పారు కదా, దాని అవును గురించి అవును సార్, అవును సార్. అది చెప్తారు. అది యాక్చువల్ గా ఈ రోజు చెప్దామని చూశాను. సార్ దగ్గర ఇంటర్నెట్ స్లో ఉందన్నారు. కాబట్టి ఎందుకు డిలే చేయడం అని చెప్పేసి నేను వేరే టాపిక్ లోకి వెళ్ళాను. అది రేపు తెలుసుకుందాం, రేపు కానీ ఎల్లుండి కానీ తెలుసుకుందాం. బరాబర్ చెప్తాను సార్. ఓకేనా? నథింగ్ టు. ఓకే. థ్యాంక్ యూ షేక్, థ్యాంక్ యూ షేక్. సార్ ఇంకా సార్? సో దట్స్ ఇట్ సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ నైట్. విల్ కనెక్ట్ టుమారో అట్ షార్ప్ 7:30 PM. మీ ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే చెప్పండి సార్. కోర్స్ అనేది మీకు తెలుసు కదా ఎట్లుందో. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే నేర్చుకున్నారో కాంప్లెక్స్ ఆఫీస్ కూడా మీరు ఇలాగే నేర్చుకుంటారు. ఇక్కడ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు పాకెట్ నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇస్తా. అది వండర్ఫుల్ వరస్టా బ్యాడా గుడ్ అని చెప్పేసి మీకు 2 months తర్వాత మీకు అర్థమవుతుంది. ఐ కాంట్ టేక్ 1 day డెసిషన్. అది ఆప్షన్ మీ చేతిలో ఉంది కాబట్టి రెగ్యులర్ గా రండి. మిస్ అయితే రికార్డింగ్ చూడండి అండ్ డూ గుడ్ వర్క్స్. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. సార్ ఎర్రర్స్ వస్తున్నాయి సార్. అవి దేంట్లో సార్? ఇన్ఫినిటీలో ఇప్పుడు లాగిన్ అయినా కదా, అది క్రియేట్ చేసిన అని ఎర్రర్ వస్తుంది. ఇంకొకటి చేయండి, ఇంకొక ప్రాసెస్ చేయండి. ఎర్రర్స్ చేయండి సార్, ఏం కాదు. చేయండి, ఏం కాదు. కూర్చోండి, అర్ధగంట గంట కూర్చోండి, కొన్ని ఆన్సర్ తెలుస్తాయి. ఈ రోజు ఎవరైతే చేస్తారో ఎర్రర్స్ వచ్చాయో రేపే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని నేనే ఎంటర్ చేసి నేనే సాల్వ్ చేస్తాను. ఓకేనా? ప్లస్ ఇంకోటి సార్, ఫైల్ మేనేజర్ లోకి వచ్చేసి మనం చాట్ జీపీటీ ఇచ్చిన కోడ్ తీసుకొని అక్కడ ఇన్స్టాలేషన్ చేస్తే మనకి వెబ్సైట్ వచ్చేస్తుంది సార్ ఆటోమేటిక్గా. అట్లా వచ్చేసరి దాన్ని మనం index.html అన్నాను. సో Okay. రికార్డింగ్ కొంచెం మెల్లగా చూడండి సార్. మీరు దగ్గరకు వచ్చారు, చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ మీరే సాల్వ్ చేసుకుంటే లోపల ఒక ఫీలింగ్ ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది. నేను ఆన్సర్ చెప్పేసాను అనుకో, మళ్ళీ నేను క్లాస్ చెప్పినట్టే ఉంటుంది. ట్రై టు ఎంజాయ్ దట్ ఎర్రర్స్ అండ్ వీ క్యాన్ రెక్టిఫై టుమారో. ఓకేనా అండి? ఇంకోటి ఎస్ ఎట్లా చేస్తాం సార్ దానికి? నేను చెప్తాను సార్. అన్ని 1 day కష్టం కదా. SEO టాపిక్స్ మనకు 15 రోజులు ఉంటుంది. ఓకే సార్. ఓకేనా? నాట్ 1 day 2 day. బయట 3-4 రోజులు లెక్క చెప్పాను. 15 రోజులు చెప్తా, మనం చింపుదాం గట్టిగా. ఓకేనా? యా, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంతే సార్, అంతే. విల్ కనెక్ట్ టుమారో. సార్ చెప్పినట్టు వీడియోని 2 గంటలు చూసారు, 5 గంటలు చూసారు. ఈ రోజు మీరు ప్రాక్టీస్ చేస్తే రేపు ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. దేవా, యూ కెన్ స్టాప్ రికార్డింగ్. టాస్క్ అనేది గ్రూప్ లో ఎంబటే పెట్టేసి ఫాలో ద క్లాస్ ట్యూటోరియల్ టుడే అండ్ ఎగ్జిక్యూట్ యువర్ ప్రాసెస్ క్రియేటివ్ అని చెప్పేసి పెట్టేసి ప్లీజ్ యూజ్ యువర్ బ్రెయిన్ 0.001 అని చెప్పేసి కంపల్సరీ అది మెన్షన్ చేయి. దేవా, అర్థమైందా? సరే సార్. తిట్టుకున్నా పర్వాలే, వాళ్ళ బ్రెయిన్ 0.0001% అని వాడితే అవుట్పుట్ నాకంటే 100 times బెటర్గా వస్తుంది. డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.